అందరికీ నమస్కారం అన్న. అందరికీ నమస్కారం. మన అందరి పవర్ స్టార్, మన అందరి పవర్ స్టార్ మన అన్నకి మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ విశాఖ సౌత్ అద్భుతమైన మెజార్టీ అందించాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నకి గిఫ్ట్ గా ఇస్తారా? థ్యాంక్ యూ అన్న. ముందుగా మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు విశాఖపట్నం సౌత్ నుంచి కంటెస్ట్ చేసే అవకాశం ఇచ్చినందుకు మీకు విశాఖ సౌత్ని గిఫ్ట్గా ఇస్తానన్నా. ఇవాళ ఈ రాష్ట్రాన్ని దోచుకుంటూ బడుగు బలహీన వర్గాల ఆశలకి నీళ్లు కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి దోచుకుంటుంటే మీరు మాలాంటి వాళ్ళని దగ్గర తీసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు రుణపడి ఉంటానని చెప్పేసి మీ అందరి తెలియజేస్తున్నా. ఇవాళ ముఖ్యంగా విశాఖపట్నం సౌత్లో కొన్ని సమస్యలు ఉన్నాయన్నా. ఇది ఒక ఓల్డ్ సిటీ మరియు గోల్డ్ సిటీ కూడా. దీన్ని మనం గ్రీన్ సిటీగా చేస్తానని చెప్పేసి హామీ ఇచ్చానన్నా. అలాగే ఈ రాష్ట్రంలో అత్యంత ప్రధానమైన ఈ నగరంలో ఈ ముఖ్యంగా కాలుష్యం చాలా ఇబ్బందిగా ఉందన్నా. ఈ కాలుష్యం కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు అవసరం ఉన్నాయి. అలాగే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎంతో మంది పేదలు ఇళ్లలో ఉంటుంటే వాటిని కొన్ని 22A పెట్టున్నారన్న. ఆ 22A నుంచి మొత్తం తొలగించాలని చెప్పి ముఖ్యంగా 33వ వార్డు, 29వ వార్డు, ఇలాగా 29 చాలా వార్డులు ఉన్నాయన్న. అన్నింటిలో కూడా ఈ భూ సమస్య ఉంది. దాన్ని తీర్చాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎటువంటి సమస్యను పట్టించుకోకుండా నేను మత్స్యకార బిడ్డను కనీసం మత్స్యకారికి ఒక కార్పొరేటర్ సీట్ కూడా ఇవ్వకుండా ఇవాళ ఈ నియోజకవర్గాన్ని గాలికి వదిలేశాడు. మరి అలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాలని చెప్పి ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా అందరూ కోరుకుంటా ఉన్నా. ఇకపోతే మనం ఎక్కడన్నా తిరుపతి వెళ్ళి మన మొక్కులు తీర్చుకుంటే మనం గుండు చేయించుకుంటాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోరికలు తీర్చుకోవడానికి రుచికొండకి మొత్తాన్ని కూడా గుండు చేయించాడు. మరి ఇలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయన్నా. ఈ ప్రాంతంలో పేద ప్రజలు చాలా ఎక్కువగా ఉన్నారు. ఆ పేద ప్రజలకు యువత అంతా కూడా ఎంప్లాయ్మెంట్ కావాలి. ముఖ్యంగా యువతకి ఎంప్లాయ్మెంట్ కోసం ఐటీ కంపెనీలు, పోలవరం ప్రాజెక్టుతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటూ ఉన్నారన్న. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది. అలాగే ఇక్కడ ఎక్కువగా ముస్లిం సోదరులు, మత్స్యకార సోదరులు, అన్ని బీసీ కులాలు, పద్మశాలి అన్ని బీసీ అందరూ ఉన్నారన్న. ప్రతి ఒక్కరి కోరిక కూడా మనం ఇక్కడ ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇల్లులు మనకి ఇల్లు లేని ఒక్కరి ప్రతి ఒక్క ఇల్లు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మీ ద్వారా కోరుకుంటున్నా. ముఖ్యంగా భూ సమస్యను తీర్చే విధంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇకపోతే ఈ రాష్ట్రంలో మరి బీసీ కులాలుగా 56 కులాలుగా విడదీశారన్న. ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. మీ ద్వారా బీసీలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి ఒక అద్భుతమైన మేనిఫెస్టో మీరు ఇచ్చారన్నా. మరి ఇవాళ అవన్నీ కూడా తీరాలన్నా. మీలాంటి నిజాయితీపరుడైనటువంటి నాయకుడి దగ్గర పనిచేయాలని మనస్ఫూర్తిగా మీ దగ్గరకు వచ్చానన్నా. మిమ్మల్ని నమ్ముకున్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీకు విశాఖపట్నంలోనే అత్యధిక మెజార్టీతో గిఫ్ట్గా ఇస్తానని మీ అందరి ద్వారా గిఫ్ట్ ఇస్తున్నాను. మన అన్నకి మనం ఇచ్చే గిఫ్ట్ హైయెస్ట్ మెజార్టీతో విశాఖపట్నం సౌత్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇకపోతే స్థానికంగా చాలా సమస్యలు ఉన్నాయన్న. అవన్నీ కూడా నేను హామీ ద్వారా ఇచ్చాను. మీ ద్వారా అన్ని తీరుస్తానని చెప్పేసి ప్రజలందరూ కూడా నేను హామీ ఇస్తూ, మరి గడపకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరి కోరుకోవడన్నా యువతకి ఎంప్లాయ్మెంట్ మేజర్గా ప్రాబ్లం ఉంది. అది ఒకసారి మనం తీర్చాలన్నా. అలాగే భూ సమస్య మేజర్ సమస్య అన్న.
అవన్నీ కూడా మీ ద్వారా తీరుస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కూడా నమ్ముకొని నేను నష్టపోయా. రాజకీయంగా నేను నష్టపోయా. ఈరోజు నేను ప్రజారాజ్యం పార్టీతో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. మళ్ళీ అదే మెగాస్టార్ ఫ్యామిలీ ద్వారా నా కోరిక తీరుతుందని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటానన్న. పార్టీ బలోపేతం కోసం, ఈ నియోజకవర్గం బలోపేతం కోసం 24 hours కష్టపడి మీకు పార్టీని కీలక పాత్ర పోషిస్తానని మీకు ఈ సభగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒకటే కోరుకుంటా ఉన్నా, ఇక్కడున్న ఎమ్మెల్యేకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2 సార్లు మీ ద్వారా మనస్ఫూర్తిగా, అన్న ద్వారా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ద్వారా నా రిక్వెస్ట్, నా అభ్యర్థన, ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా, అన్న నాకు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని ఒక అద్భుతమైన మెజార్టీతో అన్న గిఫ్ట్గా ఇవ్వాలని నేను కోరుకున్నా. అన్నలాంటి నీతివంతమైన రాజకీయం చేసే నాయకుడి దగ్గర నేను ఎంతో సంతోషంగా, స్వేచ్ఛగా, హ్యాపీగా ఉన్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇవాళ మన గుర్తు మీకు అందరికీ గాజు గ్లాస్, ఎంపీ గారి గుర్తు సైకిల్, గాజు గ్లాస్ గుర్తు, సీరియల్ నెంబర్ 9కి ఎదురుగా మనందరం కూడా ఓటేయాలి. ఎంపీ గారు సీరియల్ నెంబర్ 3 సైకిల్, దానికి మీరు ఓటేయాలని చెప్పేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ఇప్పుడు ఎంపీ గారిని మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ వంశీ గారు. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మొదటిసారి నేను పవన్ కళ్యాణ్ గారితో ఇలా స్టేజ్ షేర్ చేయడం, ఈ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. మాట్లాడే ముందు కింద రిక్వెస్ట్, ప్లీజ్ అలా పుష్ చేసుకోవద్దండి. కొంత మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా బరువు పడుకుంటూ ఉంటుంది. ప్లీజ్ బీ కేర్ఫుల్. మీ అందరు ఉత్సాహం చూస్తుంటే ఆల్రెడీ సౌత్లో వర్డిక్ట్ చాలా క్లియర్గా ఉన్నట్టుంది. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి కలిసి మాట్లాడే అవకాశం దొరికింది. నా తమ్ముడు పెళ్ళప్పుడు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళాను. మంచిగా మాట్లాడగలిగాము ఈ రాష్ట్రం గురించి, ఎట్లా చేయబోతున్నాం అనేది. ఇక్కడ ఎంత మీ భవిష్యత్తు, ఇక్కడంతా యువకులు ఉన్నారు. యువకులు ఒకసారి మీరు ఓపికగా వినాలి. మీ భవిష్యత్తు ఇక్కడ చాలా నష్టపోతుంది. రాష్ట్రంలో 13.5 లక్షల కోట్లు ఇవాళ అప్పు ఉంది అంటే రేపు పెట్టుబడులు ఎట్లా తీసుకొస్తాం? 14 నుంచి 19 మధ్యలో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో ప్రభుత్వం ఫామ్ చేస్తే ఇవాళ అప్పుడు రాష్ట్రంలో 5,15,000 ఉద్యోగాలు సృష్టించాం. దాంట్లో 70,000 ఉద్యోగాలు విశాఖపట్నంలోనే ఎస్టాబ్లిష్ చేయగలిగాం. ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి, పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళి? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకొస్తే తిరిగి పంపించేశారు. లులు మాల్ తీసుకొస్తే తిరిగి పంపించేశారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్, నేను సౌత్ నియోజకవర్గంలో మా టీడీపీ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ గారితో ఇక్కడ ప్రతి వార్డు తిరిగాను. ప్రతి వార్డులో వాళ్ళు ఏం సమస్య చెప్పారంటే, గంజాయి బాగా పెరిగిపోతుంది, క్రైమ్ చాలా పెరిగిపోతుంది, దొంగతనాలు చాలా పెరిగిపోతున్నాయి, యువత భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇక్కడ డ్రైనేజ్ సమస్యల వల్ల మీ అందరూ చెత్త పన్ను కడుతున్నారా, కట్టట్లేదా? చెత్త పన్ను కడుతున్నారా? మరి కడుతున్నప్పుడు మరి మీ డ్రైన్స్ క్లీన్ చేయాలా, క్లీన్ చేయకూడదా? మరి ఏదన్నా చేస్తున్నారా? చేయట్లేదు. ప్రాపర్టీ ట్యాక్స్ ప్రతి సంవత్సరం 15% పెంచేస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం వల్ల మీ వీధిలో లైట్ కూడా వేయట్లేదు. అంత బాధాకరమైన పరిస్థితి. చాలా ఏరియాస్లో రాత్రిపూట మహిళలకి భద్రత లేదనే విషయం కూడా మీ అందరూ నాకు చెప్పారు. ఇవాళ పొత్తు ధర్మంలో వంశీకృష్ణ గారికి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. గండిబాబ్జీ గారు చాలా బాగా పనిచేసినా సరే, నేను అనేక సందర్భాల్లో ఇది చెప్పాను. తెలుగుదేశం పార్టీ ఓ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నా భవిష్యత్తు, నా పార్టీ భవిష్యత్తు అని ఆలోచించలేదు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అని 3 సంవత్సరాల నుంచి ఆయన ఏమన్నారు?
ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలనివ్వకుండా చేస్తానని అన్నారు. ఆయన అన్నట్టు ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వచ్చి ఈ దుర్మార్గ పాలన ఓడించడానికి మీ ముందుకొచ్చాం. అయితే ఇవాళ మీ ఉన్న ఎనర్జీ రేపు మీరు ఓటింగ్ బూత్ లో చూపించాలని మీ అందరినీ కోరుతున్నాను. మీ అందరూ వచ్చి ఓటింగ్ వేయాలి. ఇందాక వంశీకృష్ణ గారు కూడా చెప్పారు, ఆయన 2 సార్లు గతంలో పోటీ చేసి ఓడిపోయారు. కానీ నేను ఆయన చూసినంత వరకు మంచి మనిషి, మనుషుల్ని నమ్ముతారు. దురదృష్టం ఏంటంటే తప్పు ప్రభుత్వం, తప్పు పార్టీని కొన్ని సంవత్సరాలు నమ్మారు, వైసీపీని. కానీ ఆయన్ని కూడా మోసం చేశారు కాబట్టి అది కరెక్ట్ కాదని ఇక్కడ జనసేనకు రావడం జరిగింది. ఇవాళ గత నెలగా ఆయన చేసే పని చూస్తున్నాను. అందరూ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు, అహర్నిశం కష్టపడుతున్నారు. మీ అందరూ గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించారు. కానీ ఇక్కడ గెలిచిన అభ్యర్థి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వదిలేసి వైసీపీకి వెళ్ళిపోయారు. ఆయన ఇందాక వంశీ గారు అన్నారు మత్స్యకారులు అని. మొన్న మత్స్యకారులకి ఫైర్ యాక్సిడెంట్ అయితే ఆ బోట్లకి నష్టపరిహారం మొదట్లో పలికింది పవన్ కళ్యాణ్ గారు. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఆ నష్టపరిహారం బోట్లకి మేము కూడా ఇవ్వడం జరిగింది. మొన్న మీ అందరికీ ఒక చిన్న స్టోరీ. ఒక ఫైబర్ బోటు సముద్రంలో తుఫాన్ వల్ల తిరగబడిపోయి ఇరిగిపోతే 6 మత్స్యకారులు ఆ బోటు మీద ఎక్కి కూర్చుని వాళ్ళు ఒక వల పట్టుకున్నట్లా ఉన్నారు. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోయారు. 48 గంటలు తిరిగి రాలేదు. ఈ మెరీన్ డిపార్ట్మెంటు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పంపించడానికి ఒక రెస్క్యూ బోటు కూడా లేదు. అంత దురదృష్టమైన పరిస్థితి. 36 గంటల తర్వాత కాకినాడ నుంచి రెస్క్యూ బోట్ పంపిస్తే వాళ్ళు దొరకలేదు. దేవుడు దయ వల్ల గాలి ఆ వలకి తగిలి వాళ్ళు మెల్లగా ఒక 50 గంటల తర్వాత ఒడ్డుకు చేరి మమ్మల్ని కలిశారు. నేను వాళ్ళ భార్య పిల్లల్ని కలిస్తే ఒక అమ్మాయి ఆర్కే బీచ్ లో తప్పిపోతే రెస్క్యూ ఆపరేషన్స్ కోసం 3 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ అమ్మాయి బెంగళూరులో దొరికింది. కానీ మా 6 భర్తలు వాళ్ళు దొరకకపోతే ఈ ప్రభుత్వం అసలు స్పందనే లేదు. అంటే మత్స్యకారుల మీద ఈ ప్రభుత్వంకు ఉన్న కమిట్మెంట్ ఏంటి అని మీ అందరి ముందు క్వశ్చన్ చేస్తున్నాను. ఇవాళ రకరకాల సమస్యలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు కాబట్టి అన్ని నేను చెప్పను. ఆయన లాంటి మనిషి ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఇవాళ నా ప్రయోజనం కాదు, రాష్ట్రం బాగుండాలి అని ఆయన దగ్గరున్న ఇక్కడ ఇన్ఛార్జీలు కూడా చాలా మంది టికెట్లు ఆశించినా వాళ్ళందరూ ఇవాళ కమిటెడ్గా ఏ అభ్యర్థికి టికెట్ ఇస్తే ఆ అభ్యర్థికి కమిటెడ్గా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ నియోజకవర్గంలో కూడా జనసేన టికెట్ మీద ఒక కార్పొరేటర్ గెలిచింది, బీసెట్టి వసంత గారు. ఆవిడని కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. జనసేన కూడా ఇవాళ మీ అందరు యువత ఒక క్రమశిక్షణతో పనిచేస్తే జనసేన పార్టీ కూడా చాలా బలపడుతుంది, రాష్ట్రానికి కూడా చాలా మంచిది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కలిస్తే మమ్మల్ని ఆపలేరు. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు 10 సంవత్సరాల పాలన మనకి అవసరం. 10 సంవత్సరాలు మనం పాలిస్తే ఈ దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ దారి లోపలికి తీసుకొస్తాం. కళ్యాణ్ గారు, మా పూర్తి మద్దతు మీతో ఉందండి. నేను ఒక ఎంపీగా మీ అందరు దీవించే గెలిస్తే తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి, వంశీ గారు కొన్ని ఇష్యూస్ చెప్పారు, డ్రైనేజ్ అని, పోర్టు పొల్యూషన్ అని, అన్నిటి మీద నిజాయితీగా పనిచేసి విశాఖని దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. వెంటనే శాంతి భద్రతలు తిరిగి తీసుకుని రావాలి. భూ కబ్జాల నుంచి, గంజాయి నుంచి, క్రైమ్ నుంచి బతికించాలి. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఆధ్వర్యంలో వాళ్ళు ఇచ్చే ఆదేశాల మేరకు మేము ముందు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఆఖరికి మిమ్మల్ని కోరేది, వంశీ గారికి గాజు గ్లాస్తో, నాకు సైకిల్ గుర్తుతో ఓటేసి మంచి మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెళ్లే ముందు నీ మామూలుగా స్లోగన్స్ చేయను, బట్ ఒక స్లోగన్, హలో ఏపీ, హలో ఏపీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గాజువాక కాంటెస్ట్ పల్లా శ్రీనివాస్ గారిని 2 నిమిషాలు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం కల్పించినటువంటి జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గాజువాకలో మేము క్యాన్వాసింగ్కి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీ ఉమ్మడి
కూటమి యొక్క లక్ష్యం ఏంటని అడుగుతున్నారు. ఈరోజు గాజువాక ప్రధానికానికి పవన్ కళ్యాణ్ గారంటే చాలా అభిమానం ఉంది. మా ప్రధానమైన లక్ష్యం స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం అని చెప్పి మేము చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మేము అన్నగారికి వినిపిస్తున్నాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు మా అధ్యక్షులు వచ్చినప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ కోసమే మాట్లాడాం. మీరు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడతారని మరి మీ మీద చాలా ఆశ పెట్టుకుని ఉన్నారు కనుక మీరు మాకు ఒక ధైర్యం కల్పిస్తారని చెప్పేసి ఈ సభా వేదికగా జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ, అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గాజువాక వచ్చి పోటీ చేస్తారేమో అని అనుకున్నాం. కానీ వారికి సౌత్ మీద మీ అందరి మీద ఎంతో ప్రేమ అభిమానం ఉన్నాయి కనుక ఇక్కడ వంశీ గారిని నించోబెట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు గాజువాక వచ్చి ఒక్కసారి కానీ ప్రచారం చేస్తే మేమెంతో ఆశ పెట్టుకున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా రేపు అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా ప్రశ్నించేటటువంటి తత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి ద్వారా రేపు ఈ రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేసుకుందాం. అలాగే పెద్దనపాత్రలో బీజేపీ వాళ్ళు ఉంటారని చెప్పి తెలియజేస్తూ, అలాగే మా ప్రాంతంలో కూడా మత్స్యకారులు చాలా మంది ఉన్నారు. అటు గంగవరం దిబ్బపాలెం ప్రాంతం సంబంధించి వారు కూడా మీకోసం ఎదురు చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఉమ్మడి కూటమి యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మేము అధినాయకుల యొక్క ఆలోచనకు అనుగుణంగా నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే కింద వరకు కూడా ప్రతి జనసైనికుడు కూడా మేము గౌరవించి వాళ్ళకి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భం కూడా వారికి తెలియజేస్తూ మరొక మారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. విష్ణుకుమార్ రాజు గారిని 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. అందరికీ నమస్కారం. జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు, జిందాబాద్ పవన్ కళ్యాణ్ గారు. అత్యంత అద్భుతమైన సభ ఈరోజు జరుగుతోంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతోటి ప్రజల సమస్యలని పరిష్కరించాలనే ఉద్దేశంతో వారు రాజకీయాల్లోకి రావటం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి సందేశం, మన అందరికీ కూడా సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో వారు రాజకీయాల్లోకి వచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడటానికి వచ్చిన వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి మనమందరం కూడా ఒక్కసారి తప్పట్లు కొట్టి వారికి ధన్యవాదాలు తెలియజేయవలసిన పరిస్థితి ఉంది. అట్లాగే నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ఈరోజు నార్త్ నియోజకవర్గంలో 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ, ముగ్గురు పార్టీలు కలిసి నన్ను నార్త్ నియోజకవర్గంలో ఎంతో నమ్మకంగా నన్ను నుంచోబెట్టినందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీకి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈ రాష్ట్ర పరిస్థితి తెలుసు మీకు అందరికీ కూడా. అది పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, ఇంత దౌర్భాగ్యకరమైన ముఖ్యమంత్రి పరిపాలన మనం ఎప్పుడూ చూడాల. 5 సంవత్సరాల నుంచి ఆయన చెప్పింది మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామన్నారు. ఎక్కడ చేయలేదు. 6 సార్లు కరెంటు బిల్లులు పెంచిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎక్కడా లేరు. అట్లాగే చెత్త మీద పన్ను వేసి నిత్యావసర వస్తువులు రేట్లు పెంచేసి అత్యంత దారుణమైన పరిపాలన చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని దింపటం గురించే పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు సంయుక్తంగా కలిసి వస్తున్నాయంటే అది త్రివేణి సంగమం లాంటిది. త్రివేణి సంగమం ఉధృతతోటి ఈ డ్రైనేజ్ పార్టీ వైఎస్ఆర్సీపీ కొట్టుకుపోవటం అనేది ఖాయం. మీరందరూ కూడా
మా ఉమ్మడి అభ్యర్థులకి సపోర్ట్ చేసి దయచేసి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. తప్పనిసరిగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ మార్చేసి ప్రగతి పదంలోకి తీసుకుని వెళ్తాం. మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్పవలసిన బాధ్యత ఉంది. ఎవరన్నా వైఎస్ఆర్సీపీకి ఓటు వేద్దామని అనుకుంటే మన పిల్లల భవిష్యత్తు, బంగారు భవిష్యత్తుకి ఉరి తాడు వేసిన దాంతో సమానం. మన రాష్ట్ర భవిష్యత్తుకి కూడా ఉరి తాడు వేసిన దాంతో సమానం అని చెప్పవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి మరి ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నేను నార్త్ నియోజకవర్గంలో కమలం గుర్తుపై పోటీ చేస్తున్నాము. కానీ ఆ నార్త్ నియోజకవర్గంలో కూడా డూప్లికేట్ గ్లాస్ కూడా వచ్చేసింది. దాన్ని కూడా అందరూ గమనించవలసిన అవసరం ఉంది. నా గుర్తు కమలం గుర్తు. నా సీరియల్ బ్యాలెట్ లో నాది 4వ నెంబర్. సీరియల్ ఈవీఎంలో 4వ నెంబర్కి నార్త్ నియోజకవర్గ ప్రజలు ఓటు వేసి తప్పనిసరిగా విష్ణు కుమార్ రాజు భారతీయ జనతా పార్టీ 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. 2014లో కూడా నేను గెలిచాను. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ. అది ఎప్పుడు కూడా మర్చిపోనని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వెలగపూడి రామకృష్ణ బాబు గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రక్కన నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరి తరఫున ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విశాఖ తూర్పు నియోజకవర్గంలో సార్ మీకు తెలుసు, క్రిస్టియన్ భూములు ఆక్రమించిన వ్యక్తిని, గెడ్డలు ఆక్రమించిన వ్యక్తిని, శ్మశానాలు ఆక్రమించిన వ్యక్తిని, ఒక భూ కబ్జా కోరుడిని అన్ని సంవత్సరాలు కష్టపడిన వంశీ గొంతు కోసి ఈ సైకో జగను ఆ ధనమానానికి సీటు వచ్చారు సార్. మీరు కూడా సిబిఎన్సిసి భూముల దగ్గరికి వెళ్లి ఎవరో కొనవద్దు, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూల్చివేస్తామని కూడా మీరు ప్రకటించడం జరిగింది సార్. ఎందుకంటే విశాఖ నగరం ప్రశాంతమైన నగరం. అటువంటి నగరాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక గంజాయికి అడ్డాగా, డ్రగ్స్ కి అడ్డాగా నిలయమైపోయింది సార్ విశాఖ నగరం. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ప్రశాంత నగరంగా ఈ గంజాయి మీద, ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపి మళ్ళా ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది సార్. తూర్పు నియోజకవర్గంలో పెదజాలరపేట అని 150-200 సంవత్సరాల చరిత్ర గల మత్స్యకార గ్రామం ఉంది సార్. ఆ గ్రామం ఈ విజయసాయి రెడ్డి 2500 కోట్లు టీడీఆర్ సర్టిఫికెట్లకి అమ్ముకోవడానికి ప్రయత్నం చేశారు సార్. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల అది ఆగింది. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గతంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ పట్టాలు కూడా ఇటు వచ్చింది సార్. వారికి యాజమాన్య హక్కు కూడా కల్పించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది సార్. దయచేసి అటువంటి భూ కబ్జా కోడ్ నా మీద ఒక ధనమానాన్ని పోటీ పెట్టారు సార్. దయచేసి మీకు టైం ఉంటే తూర్పు నియోజకవర్గానికి ఒకసారి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జోహార్ ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. నమస్కారం. గణబాబు గారిని 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చును. అందరికీ నమస్కారం. పెద్దలు జనసేన రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి అవకాశం ఇంతమంది కేరింతల మధ్య పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడదామా, ఆ మాటలు విందామని వచ్చేటువంటి మీ ఎమోషన్ మధ్య మాట్లాడడం కొద్ది ఇబ్బంది అయినా ఒక్క విషయం మాత్రం చెప్పాలి.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అక్రమ అరెస్టుతో రాత్రి 3 గంటలకి వెళ్లి నంద్యాలలో బస్సుని కొట్టి ఆయన్ని అరెస్టు చేసి ఏ కేసులో పెడుతున్నామో చెప్పకుండా 70 ఏళ్ల వయసులో ఆయన్ని అక్కడి నుంచి కారులో తీసుకొని వచ్చి విజయవాడ వరకు తిప్పి ఆయన అరెస్టు చేసిన విధానానికి రాష్ట్రంలో వెంటనే స్పందించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన్ని సంఘీభావం తెలపడానికి వస్తే ఎంతో మంది ఎన్నో అడ్డంకులు, మరి అన్ని అడ్డంకులు మించి అక్కడికి వచ్చి అక్కడికక్కడ స్పాంటేనియస్ గా రాష్ట్ర భవిష్యత్తు నాశనం అవుతుంది, ఈ రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉందని చెప్పి అక్కడికక్కడ తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ యావత్ కార్యకర్తలు ఆ రోజే మీకు కూడా అభిమానులుగా తయారయ్యారని చెప్పి మరొకసారి ఏమాత్రం అనుమానం లేకుండా మీకు తెలియజెప్తున్నాం సార్. విశాఖపట్నం ఇప్పుడే మా సోదరులు అందరూ చెప్పారు, విశాఖపట్నంలో మీరు అడుగెడుతున్నారంటే మా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి. మీరు ఏ నియోజకవర్గానికి అడుగు పెడుతున్నా మీరు రాకూడదని ప్రత్యర్థులు కోరుకుంటున్నారు. దానికి కారణం మీరు ఎండగట్టే తీరు. ఒక యువరాజ్యం అధ్యక్షుడిగా 15 ఏళ్ల క్రితం ఏ ఎమోషన్ ఉందో దానికి తగ్గ రెట్టించిన ఉత్సాహంతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాట ప్రజల్లో, యువతలో, మహిళలో ఒక ఉత్సాహాన్ని నింపుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యంగా జగన్ రెడ్డి వైఫల్యాల్ని ఎక్కడికక్కడ ఎండగడుతూ రాష్ట్ర భవిష్యత్తుకి మరి మీరు ఇస్తున్నటువంటి మరి ఏ ప్రాధాన్యత ఉందో అది విశాఖ కూడా కోరుకుంటుంది. విశాఖని ప్రశాంతతని మరి కాపాడాలంటే అది ఒక ఎన్డీఏ ప్రభుత్వం వల్ల, మరి అది నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ తో రానున్న రోజుల్లో మనకి అందిస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు అంబటి రాయుడు గారు. పంతొమ్మిదేళ్ల వయసులో అండర్ 19లో డబుల్ సెంచరీ కొట్టి ఈ రోజు దాకా తన సత్తా చూపుతున్న ఇండియన్ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి అని మనకి మద్దతు తెలుపుతున్న శ్రీ అంబటి రాయుడు గారిని ఒక 5 నిమిషాలు మాట్లాడమని కోరుకుంటున్నాం. బాగున్నారా? చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, నన్ను తప్పుడు దారి నుంచి తప్పించి ఈరోజు కరెక్ట్ రూట్లో తీసుకెళ్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా నేను ఎక్కువ సమయం తీసుకోను. మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఒకటే, నేను తప్పుడు దారి నుంచి నన్ను ఒక్కడనే కాదు మొత్తం రాష్ట్రాన్ని కూడా తప్పిస్తున్నారు మన పవన్ అన్న. మన అందరం కూడా యువత, స్పెషల్లీ మనము 50% ఉన్నాము ఈ రాష్ట్రంలో. మనమే ఈ రాష్ట్ర భవిష్యత్తు. మన పవన్ అన్న నాయకత్వంలో, మన అలయన్స్ నాయకత్వంలో మన రాష్ట్రం ఎంతో ముందుకెళ్లి ఎంతో బాగుపడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. మన అందరము కూడా మనంతు సహాయం చేయండి. మీరందరూ కూడా కసితో ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని ఆ వైసీపీ అరాచకాన్ని అందరూ కూడా సమాప్తం చేయాలి. ఈ ఎలక్షన్ అందరికీ కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. స్పెషల్లీ వైజాగ్ మీరు ఒక ట్రెండ్ సెట్ చేయాలి. ఎందుకంటే ఇది ఒక పెద్ద మహానగరం కాబోతుంది. స్పెషల్లీ అలయన్స్ లో బీజేపీ సపోర్ట్ తో ఎన్నో మంచి పెద్ద ప్రాజెక్టులు కూడా వస్తాయి. మనకంతా మీ అందరికీ కూడా ఉపాధి అవకాశాలు, ఇండస్ట్రీస్, మనందరి భవిష్యత్తు కూడా నంబర్ 1గా ఉండబోతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను.
అదే కాకుండా వైసీపీలో నేను 7 నెలలు స్టేట్ మొత్తం పర్యటించాను. ప్రతి చోట తిరిగాను, ప్రతి పల్లెకు కూడా వెళ్ళాను. అక్కడ ఎన్నో సమస్యలు చూశాను. దానికి పరిష్కారం వాళ్ళతో అవ్వదు. అక్కడ బానిసత్వం తప్పితే ఇంకేమీ లేదు. పూర్తి అరాచకం. ఒకటే ఒక రాజు మొత్తం అందరినీ ఆయన కాలి కింద పెట్టి, ఈ రాష్ట్రాన్ని ఆయన కాలి కింద పెట్టి బానిసత్వానికి గురి చేస్తున్నాడు ఈరోజు. దాని నుంచి మన అందరం కూడా కలిసి ఒకటయ్యి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ప్రతి ఒక్కళ్ళం మన రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రము ఎంతో ప్రోగ్రెసివ్ స్టేట్. మన అందరికీ కూడా ఎంతో ముందుకు వెళ్ళి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రులంటే అందరికీ తెలుసు. మన రాష్ట్రం వెనుకబడుతుంటే కడుపు తరుక్కుపోతుంది ప్రతి ఒక్కరికి చూస్తుంటే. ఇది అందరి బాధ్యత. గుర్తుపెట్టుకోండి, మంచితనానికి ఓటేయండి, ప్రగతికి ఓటేయండి. పవన్ అన్నని నమ్మండి. నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏ అలయన్స్ ఉన్నా, ఏ గవర్నమెంట్ ఉన్నా, ఎట్లాంటి మేనిఫెస్టో ఉన్నా అన్న మీ కోసం నిలబడతారు. ప్రతి సమయం మీకోసం ఉంటారు. కరెక్ట్ దారిలో ఈ స్టేట్ ని మొత్తాన్ని కూడా తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. మీరందరినీ కూడా దయచేసి నమ్మి ఈ అలయన్స్ కి, గ్లాస్ గుర్తుకి, టీడీపీకి, బీజేపీకి సపోర్ట్ ఇచ్చి మన ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడమని నేను నా వంతు ప్రార్థన చేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ మీరందరూ కూడా థ్యాంక్ యూ వైజాగ్. నేను ఇక్కడ ఓన్లీ ఇంత క్రౌడ్ లో ఎప్పుడు మ్యాచ్లే ఆడాను తప్ప ఫస్ట్ టైం ఇట్లా పొలిటికల్ స్పీచ్ లో ఇంత క్రౌడ్ చూస్తున్నాను. సో నేను బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు కంటే ఎక్కువ గూస్ బంప్స్ ఇప్పుడు వస్తున్నాయి మీ అందరినీ చూస్తుంటే. చాలా ఉత్సాహంగా ఉంది. మన ఆంధ్ర రాష్ట్రము ఎంతో ప్రగతి బాట పడుతుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇప్పుడు నేను మాట్లాడతా. పొద్దున్నే పూలతో కొట్టద్దాం దయచేసి. పొద్దున్నే ఇందాక సాయంత్రం పాలకొండ నియోజకవర్గానికి వెళ్ళి నిమ్మకాయ జయకృష్ణ గారని, కొత్తపల్లి గీత గారని వారికి చేసి వచ్చాం, ప్రచారం చేసి వచ్చాం. ఒకటే అనిపించింది అక్కడ మన ఉత్తరాంధ్ర వైజాగ్ అన్న, ఉత్తరాంధ్ర అన్న నాకు చాలా ప్రాణం, చాలా నటన ఇక్కడే ఓనామాలు దిద్దుకున్నాను. సో నాకు తమ్ముళ్ళు ఒక పాట గుర్తొచ్చింది పాలకొండలో. మల్లికార్జునరావు గారు క్యారెక్టర్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటా ఉంటాడు. మన ఉత్తరాంధ్ర పాట వైజాగ్లో నేను ఇక్కడ యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు శిక్షణలో ఒక పాట గుర్తు వచ్చింది. అంటే ఒక 50 అడుగులున్న తాడి చెట్టు ఎక్కలు, 12 అడుగులు 16 అడుగులు తాడి మన ఈత చెట్టు ఎక్కలేవు కానీ మళ్ళీ నీకు ఎందుకు పెళ్లి అన్నట్టు ఆ పాట పాడి వినిపించారు. ఒకటి ఉత్తరాంధ్ర అంటేనే ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు. ఇది నా మాటలు కాదు, సిక్కోలు 6 ప్రాణాలని చెప్పి ఒక రచయిత రాసినాయి. ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు, ఇది ఉత్తరాంధ్ర 6 ప్రాణాలు. ఇది సో వాటి గురించి గుర్తొచ్చి మాట్లాడుతా ఆట పాట అంటే గుర్తొచ్చింది. అంటే తాడి సెట్టెక్కనేవు, తాడి కళ్ళు తెంపనేవు, ఈత సెట్టెక్కనేవు, ఈత కళ్ళు తెంపనేవు, తాడి సెట్టెక్కనేవు, తాడి కళ్ళు తెంపనేవు, ఈత సెట్టెక్కనేవు, ఈత కళ్ళు తెంపనేవు, మళ్ళీ ఓ మళ్ళీ ఓ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, ఓ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. ఈ పాట నేను మిమ్మల్ని సినిమాల్లో పాడానని చెప్పడానికి చెప్పట్లా, మళ్ళీ ఓటు అడగడానికి జగన్ వస్తున్నాడు. అందుకని మళ్ళీ ఆయనేమో నువ్వు తాడి చెట్టు ఎక్కలేవు, ఈత చెట్టు ఎక్కలేవు అన్నావు. నువ్వు సిపిఎస్ రద్దు చేయలా, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయలా, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాల, ఇలా మహిళలకి ప్రాణరక్షణ కల్పించలా,
అడ్డగోలుగా సముద్రం మొత్తం మత్స్యకారులకి నిలబడలా. ఇక్కడ కూర్చోబెట్టి అడ్డగోలుగా వేలాది ఎకరాలు దోచేశాం, భూముల్ని రక్షించలా. మనం మళ్ళీలాగా మళ్ళీ మన జగ్గుబాయికి ఎందుకే నీకు ఎన్నికలు, ఎందుకే ఓటును. సో మన మళ్ళీకి చెప్పండి, వైసీపీ మళ్ళీకి నీకెందుకే పెళ్లి మళ్ళీ చాలా చాలేదు. నేను నాకేం సరదా కాదు పాలిటిక్స్. నాకు పాలిటిక్స్ బాధ్యత. దేనికి బాధ్యత? నాయకుడు అనేవాడు ఒక ఎన్నికల కోసం వస్తే మనకు అవసరం లేదు. ఒక తరం కోసం ఆలోచించగలిగితేనే అది నాయకుడు. ఒక మిలిటరీ వ్యక్తి కావాలి అంటేనేమో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, పోలీస్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, డిఎస్సి నోటిఫికేషన్ రాయాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. ఏది చదవాలన్నా ప్రతి ఒక్కరికి పరీక్షలు పెడతారు, ప్రతి ఒక్కరికి పరీక్షలు. కానీ వైవి సుబ్బారెడ్డి గారికి పరీక్షలు అవసరం లేదు, వైఎస్ జగన్ గారికి పరీక్షలు అవసరం లేదు. అంటే నువ్వేం చేస్తావు మీరు ఆలోచించాలి. అది వాళ్ళ తప్పు కాదు. అది ముఖ్యంగా యువత, ఆడపడుచులు, మహిళలు, పెద్దలు మీరు ఆలోచించాలి. నేను అవగాహన చేసుకుని వచ్చాను పాలిటిక్స్కి, సరదాగా రాలా. పబ్లిక్ పాలసీ చదివా, నిలబడగలను, కొట్లాడగలను, అవసరమైతే చొక్కా మడిచి రౌడీలతోటి కొట్లాడగలను. దేనికి చేస్తాను? ఇందాక ఏదో పుస్తకం చదువుతా ఉంటే వంగపండు గారి మాటలు గుర్తొచ్చినాయి. ఆ మాటల్లో ఈ రచయిత అడిగారండి, ఎందుకు నువ్వు మనకి ఏం పిల్లడో ఎల్దమొస్తవా శ్రీకాకుళం సిట్టడివిలోనికని ఆ వంగపండు గారిని అడిగారండి రచయిత. ఎందుకన్నా నువ్వు ఇంత ఉద్యమకారుడిగా అయ్యావు, ఎందుకు గజ్జె కడతావంటే, మనిషిని మనిషి గౌరవించే గుణం లేనప్పుడు, ఇది నాది, ఈ రిషికొండ నాది, ఈ మొత్తం సర్క్యూట్ హౌస్ నాది, అన్ని భూములు నావి అని ఎవడు పడితే ఇది నాది నాది అంటే ఇదంతా నా సొంతం, ఉత్తరాంధ్ర నా సొంతం, వైజాగ్ నా సొంతం, ప్రజలందరూ నా సొంతం అని ఎవడన్నా సరే హద్దులు గీసి పెట్రెగిపోతే అప్పుడు నాకు కడుపు మండి గజ్జె కడతాను. కడుపు మండిన వాడే గజ్జె కడతాడు. ఎందుకు చెప్తున్నానంటే మీ భవిష్యత్ ఇది, మీ భవిష్యత్ ఇది. మీరు కనుక మీరు ఆలోచించండి. ఈ నేలలో ఉత్తరాంధ్రాన్ని, ఇక్కడ నేను చాలా నెలలున్నాను ఇక్కడ యాక్టింగ్ టైంలో. భీమిలీకి వెళ్ళేవాడిని, అక్కడ కూర్చొని ఓపెన్ గా కూర్చొని సముద్రం పక్కన క్లాసులు నేర్చుకునేవాడిని. మనం కూర్చోబెని ఇక్కడ గెస్ట్ హౌస్ లో కూర్చొని యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకునేవాడిని. ఉత్తరాంధ్ర ఆట పాట అన్ని నేర్చుకున్నా. నాకు ఏం నేర్పించిందంటే మొట్టమొదటి రాజకీయ అవగాహన వైజాగ్ లో యాక్టింగ్ నేర్చుకుంటా ఉంటే జనం తాలూకు కడుపు వేదన, కడుపు మంట తెలియదు, అర్థమైంది. కడుపు మండినోడికి నేను ఎందుకు వచ్చాను పాలిటిక్స్ కంటే, అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మౌనంగా చూస్తూ నిలబడుతున్నారు. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఈ నేల నుంచి పైగా. నాకు ఈరోజు ఇక్కడ ముందు ఆడపిల్లలు ఉంటే భయం ఉంటుంది, వాళ్ళకి ఏదైనా జరుగుద్దా అని. అలాంటిది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇన్ని వేల మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే కూర్చోబెట్టి సొంత చెల్లి జీవితాన్ని కూడా బయటికి లాగే ఒక దిగజారుడు స్థాయి వ్యక్తి. సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వాడు ఇక్కడున్న ఆడబిడ్డలకి గౌరవం ఇస్తాడా? ఇక్కడున్న ఆడబిడ్డలకు గౌరవం ఇస్తాడా అమ్మ? మీరు ఆలోచించండి. వాళ్ళ సొంత ఎంపీనే, భార్యని పిల్లల్ని కిడ్నాప్ చేస్తే సొంత ఎంపీ రక్షించుకోలేకపోయాడు. సొంత ఎంపీ. నీ కుటుంబాన్ని రక్షించుకోలేని వాళ్ళు మన జీవితాలకు ఎలా భద్రత ఇస్తారు? మనం ఎందుకు భయపడాలి? రాజకీయ నాయకులకు ప్రవేశ పరీక్షలు ఉండవు. మీ నమ్మకం మీద ఓటేస్తారు, మీ నమ్మకం మీద. నేను అందుకనే నేను పరీక్ష పెట్టుకున్నా. 2009లో వంశీ అప్పటి రాజకీయ ప్రస్థానంలో ఉన్నప్పుడు నేను ఎందుకు పోటీ చేయలేదంటే నాకు హక్కు లేదు అనుకున్నాను. ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ రాయాలి అంటే డిగ్రీ చదవాలి. కరెక్టే, నేను నటుడినే, 10 మంది మెచ్చారు.
అది సరిపోదు రాజకీయాలకి. నువ్వు పబ్లిక్ పాలసీ అవగాహన చేసుకోవాలి. ఆకలితో మట్టమట్లాడే కడుపాకలు ఉన్న పేదవాడి గుండె అర్థం కావాలి నీకు. ఒక ఆడబిడ్డను కోల్పోయిన తండ్రి వేదన తెలియాలి. మగ్గం నేసి నేసి వెన్నెముక విరిగిపోయిన చేనేత కార్మికుడు బాధ తెలియాలి. సముద్రం సంపద 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 అని చెప్పి లోతుల్లోకి సముద్రంలో తీర ప్రాంతాల్లోకి లోపలికి వెళ్ళి మత్స్యకారుడి కష్టం తెలియాలి. ఒక విద్యార్థి తాలూకు కష్టం తెలియాలి. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ కాకి చొక్కా తడిచిపోయి ఉప్పు చారలు పట్టుకుంటే దాని తాలూకు స్వేదం తాలూకు కష్టం తెలియాలి. కండలు కరిగించి ఒక కార్మికుడి కష్టం తెలియాలి. ఓటమి తెలియాలి. రాజకీయ నాయకుడికి ఓటమి తెలియాలి. ముందస్తుగా ఏంటి ఓటమి తెలియాలి. నువ్వు వెళ్ళాలి. అందుకు దశాబ్దం నాకు నేను విధించుకున్న నాకు ట్రైనింగ్ గ్రౌండ్. ఓడిపోతే నేనేం బాధపడలా. గాజువాకలో ఓడిపోతే అస్సలు బాధ లేదు నాకు. ఎందుకు బాధ లేదంటే నేను ఇంకా నేర్చుకోవాలి అనుకున్నా. డబ్బులతో ముడిపడిన రాజకీయం అది కూడా నేను అనుకోవట్లా. సరిగ్గా కనుక ఒక సరైన నాయకుడు వచ్చి మీ గుండెలకు కనుక మంట అంటించాడా, మీ గుండెల్లో అగ్ని జ్వాలలు అంటించాడా, ఏ డబ్బు పనిచేయదు, ఏ ప్రలోభాలు పనిచేయవు, ఏ బిర్యానీలు పనిచేయవు, ఏ సర్కార్ సారా కూడా పనిచేయదు. కానీ గుండెలను అంటించగలగ శక్తి ఉండాలంటే ఆ వ్యక్తికి లోపల అంత బలమైన బగ 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 మండే జ్యోతి ఉండాలి లోపల. అది ఒక రోజులో రాదు. నిలబడాలి, నలగాలి. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు నాకేమి సరదా కాదు. ఇంతమంది అడగండి, ఇప్పుడు ఇంతమంది నాయకులు మాట్లాడారు. భరత్ గారు ఉన్నారు ఇక్కడే, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, జనసేననే కాదు ఎవరైనా సరే, నా స్థానంలో వేరే ఏ పార్టీ ఉన్నా ఇంకొక పార్టీ నాయకుడు జైల్లో ఉంటే మీరెళ్ళి అదే భుజం మీరు ఇస్తారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఎవరు ఇవ్వరు. ఎందుకు ఇచ్చానంటే నాకున్న బలం పుల్ల మీద మాట్లాడేస్తుంది. కూడీలు కూడా ఇప్పుడు మిథున్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు అందరూ బయటేస్తున్నారు. ఎంతమంది వీళ్ళందరూ కూర్చొని ఇంకా పిచ్చిగా పెడితే 50,000 మంది. మన శక్తి ముందు, ఒక్క జన సైనికుడి శక్తి ముందు ఇలాంటి వాళ్ళు దిగరు. అంటే ఇది చెప్తారే, దమ్మున్నోడు హ్యాండ్ ఫుల్ ఆఫ్ పీపుల్ సరిగ్గా బిగించి కరెక్ట్ గా నాభి దగ్గర మాట్లాడు కింద కూర్చుంటాడు. అనుకున్నా నేను ఎందుకు పాలిటిక్స్ లో కంటే నేను పాడే ఆవేదన, మేరా ఘర్, మేరా ఆశయ చెప్తాను. ఇక్కడ పంపిరండి, ఇది మా నేల, ఇది నా నేల, ఇది నాకు హక్కు ఉంది. అందరూ మేడ పైన మిద్దెల పైన అందరూ కూర్చొని జీవితాలు కావచ్చు, ముస్లిం సమాజం కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ మీకు గనుక ధైర్యం లేకపోతే, మీ హక్కుల్ని గనుక ప్రతిష్ఠించుకోకపోతే మీకు ఎవ్వరు పనిచేయరు. అంబేద్కర్ గారిని మీకు ఎన్ని విగ్రహాలు మాలలిస్తున్నా, ఆయన ఎన్ని విగ్రహాలు పెట్టుకున్నా, బేసిక్ ప్రాథమిక హక్కులు, బేసిక్ ఫండమెంటల్ రైట్స్, మాట్లాడే స్వేచ్ఛ, నిరసన తెలిపే స్వేచ్ఛ, నాకు ఈ వ్యక్తి ఇష్టం ఉంది, ఇది ఇష్టం లేదని చెప్పే హక్కు మీకు ఎవరు ఇవ్వరు. మీరే తెచ్చుకోవాలి. మీ ప్రాథమిక హక్కుల్ని డోంట్ టేక్ దమ్ ఫర్ గ్రాంటెడ్. మీకు ప్రాథమిక హక్కుల్ని సహజంగా వచ్చాయని మీరు అనుకోకండి. మీరు పోరాటం చెయ్యాలి. ప్రతి హక్కు, మనకి రాజ్యాంగపరంగా ఇచ్చిన ప్రతి హక్కుని మీరు పోరాటం చేయకపోతే ఎవడు మీ దగ్గర నుంచి లాగేసుకుంటాడు. ఈ రోజున ఒకడొచ్చి నిరసన తెలిపితే ఏ మూలకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా
హక్కులు చంపేశారు మనల్ని. ఆఫ్టర్ ఆల్ ఎంత ఒక ఎమ్మెల్యే ఎంత, ఈ వైసీపీ ఎమ్మెల్యే ఎంత, ఏ స్థాయి వ్యక్తులు వాళ్ళందరూ మనకంటే ఎక్కువ వ్యక్తులా? నేనే ఉన్నా ఈ రోజున ఇక్కడ కూర్చొని వారాహి మీద నిలబడంటే నేను మీకంటే ఎక్కువ కాదు. మీకు కనిపించడానికి నేను ఎత్తులో ఉన్నా, బాధ్యత తీసుకున్నాను. మనందరం సమదూరంలో ఉన్నాం. పొద్దునే చెప్పాను పాలకొండలో, సూర్యుడి నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి 2 గుండెల దూరం, గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం. అంటే ప్రతి ప్రాంతం సంగ్రామం అవ్వాలి అంటే చెయ్యని తుపాగ్గా పెట్టాలి అంటే ఎక్కువ సమయం పట్టదు. మీరు 2014 సమయంలో గుర్తు చేసుకుంటే దేశ రాష్ట్ర విభజన సమయంలో బొత్స సత్యనారాయణ గారు ఇంట్లో నుంచి బయటికి రాలా, ప్రజలంతా తిరగబడ్డారు. మొన్నటికి మొన్న వైజాగ్లో నేను కూర్చొని ఇక్కడ నేను కార్యక్రమం చేస్తున్నానంటే నన్ను అందరి చేత ఆప్ చేయించారు. పోలీస్ శాఖ చేత, అధికారుల చేత నా రూము బూట్లతోటి, కాకి బూట్లతోటి కొట్టించారు, భయపెట్టారు అందరినీ, నా మనుషుల్ని కొట్టారు. నాకు పోలీస్ శాఖ మీద గౌరవం కాబట్టి ఓకే, మీరు అధికారులు చెప్పింది చేస్తారు, రాజకీయ నాయకులు చేస్తారు, నేను వారినే వాళ్ళ భరించా. ఎవడు దీనికి మూలకారకుడు, ఎవరు అందరినీ ఆడించేవాడు? రాజకీయ వ్యవస్థ. ఆ రోజున నేను నిలబడి ఉన్నాను దమ్ముగా, ధైర్యంగా అంటే వైజాగ్ విశాఖపట్నం మొత్తం వచ్చి నోవాటెల్ దగ్గర ఆగాను. ఒంటరి మహిళ 4 ఏళ్ల 3 ఏళ్ల బిడ్డని సంకనెత్తుకొని దోమలు కుడుతుంటే నిలబడి నా అన్న కోసం నేను వచ్చానంటే అది నా కోసం వచ్చినట్టు కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒక చిన్న చంటి బిడ్డను వేసుకొని ఒక ఆడబిడ్డ వచ్చిందంటే నా గుండె కదిలిపోయింది, నలిగిపోయాను, దహించుకుపోయాను. అరే వీళ్ల కోసం ప్రాణం ఇవ్వకపోతే ఇంకెవడి కోసం ప్రాణం ఇస్తాం? పదవులు ఇవన్నీ వస్తాయి, వెళ్ళిపోతాయి, పదవులు వస్తాయి. చెప్పాను కదా, లార్డ్ టెన్నిస్ అంది, మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. పదవులు వస్తాయి, పోతాయి, కానీ మీ గుండెల్లో ఇచ్చిన స్థానం చెక్కు చెదరని స్థానం. నేను ఎందుకు ఏ పార్టీ అయినా సరే, నేను అందరూ ఆలోచిస్తారు, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ ఉంటే ఎందుకు వెళ్ళారంటే మన అనైక్యతే శత్రువు తాలూకు బలం. జగన్కి బలం ఏంటి? మనందరి అనైక్యత, మన బలహీనత. మనం ఏమీ చెయ్యలేము, వీళ్ళు రోడ్ల మీదకి రాలేరు అనేది. రౌడీలు ఎప్పుడు, మొన్న నేను బోట్లు దగ్ధమైపోయినప్పుడు ఒక్కొక్క బోట్ మనకి ఓనర్కి నేను 50,000 రూపాయలు ఇచ్చాను. ఎందుకు స్పందించానంటే అది వాళ్ళ జీవితాలని పైకి పెట్టేస్తుందని కాదు. తెలుగుదేశం నాయకులు కూడా ఇచ్చారు ఆ రోజున, మనం ఇచ్చిన తర్వాత. కానీ నేను ఎందుకు ఇచ్చానంటే కష్టం నీకు వచ్చినప్పుడు స్పందించే మనస్సు ఈ సమాజంలో ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి. ఇది అలాంటిది తీసుకుంటే వాళ్ళని బెదిరిస్తాడు. పాపం వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆడపడుచులు ఆ రోజున, అన్న మమ్మల్ని రాత్రుల పూట యువకులు చెప్తా ఉన్నారు, మత్స్యకారు యువత చెప్తా ఉన్నారు, మమ్మల్ని భయపెడతా ఉన్నారు గుండాలు. ఒంటరి ఆడి మహిళలు వెళ్తుంటే మనకి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆ పోర్ట్ ఏరియాలో, ఫిషింగ్ హార్బర్లో. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మన ప్రభుత్వం రాగానే మీకు లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటుందంటే ఎవడన్నా సరే కన్నెత్తి చూసి ఒంటరి ఆడబిడ్డల్ని కానీ మహిళల్ని కానీ భయపెట్టాడు, ఇబ్బంది పెట్టాడు అంటే మీకు చూపిస్తాను ఆ రోజున. ఎందుకంటే నేను చాలా తెగించి వచ్చాను పాలిటిక్స్కి. మీరు ఊహించుకోండి, నేనేదో నటుడిని కాదు, నటన తీసుకోవాల్సి వచ్చింది నేను బతకడానికి. లేదంటే నేను ఒక సాయుధ పోరాట యోధుడిని వెళ్ళిపోయేవాడిని. కానీ నాకేమనిపించిందంటే ఐ లవ్ యూ టూ. ఎందుకు వచ్చానంటే బేసిక్గా నాయకత్వం అంటే
ఒక ఎన్నికల కోసం కాదు. కొంచెం మీరు అరుస్తారా? అరవాలి. మీరు స్లోగన్స్ ఇచ్చారనుకోండి, మీ స్లోగన్స్ నేను మీ భవిష్యత్తు కోసమే మాడుతున్నా. కామ్ డౌన్. థ్యాంక్ యూ. చాలు ఉత్సాహం ఉంది కదా. నేను మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా. నాయకత్వం అంటే ఒక తరం కోసం ఆలోచన ఇవ్వడం. నేను ఎప్పుడు కూడా సినిమాలో ఉన్నప్పుడు ఒక్క ఫ్యాన్ క్లబ్ నేను పెట్టలా. ఒక్క సినిమా ఫంక్షన్ నేను కూర్చోబెట్టి నా సినిమా చూడమని నేను చెప్పలా. నేను చదువుకుంది నాని పాల్కి వాళ్ళని చదువుకున్నాను. నేను చదువుకుంది ఒక లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ చదువుకున్నాను. అంబేద్కర్ గారు వాళ్ళకి రచనలు చదివాను, వ్యాసాలు చదివాను, హిస్టరీ, సోషల్ సైన్సెస్, పొలిటికల్ హిస్టరీ, బయోగ్రఫీస్, సాధారణ మనిషి కష్టాలు ఎలా ఉంటాయో చదివాను. ఒక నోమ్ చోమ్స్కీ చదివాను. ఇంత అవగాహన చేసుకుని రోడ్ల మీద తిరిగితే అన్నిటికంటే కూడా గొప్ప పాఠం ఉద్యానంలో అందరికీ నీడనిచ్చే చెట్ల మధ్యలో ఉండి వాళ్ళకి సంపద నీళ్లు కల్తీ అయిపోయి కిడ్నీ వ్యాధులు వస్తుంటే వాళ్ళ కష్టాన్ని చూసి చలించిపోయాడు. అందరం పక్కనే ఉన్నాం. వెళ్ళి మాట్లాడితే ఆ రోజున అదృష్టవశాత్తు చంద్రబాబు గారు కూడా కొంచెం ఆలోచించి బలమైన నిలబడే వ్యక్తి కాబట్టి పబ్లిక్ పాలసీకి ఆయన స్పందించారు. ఈ రోజుకి మనం తాగునీటికి ఇబ్బందులు పడతా ఉన్నాం. నీరు కల్తీ అయిపోయింది, సాగునీటికి సమస్యలు ఉన్నాయి. సముద్రం అనేది సంపద. విశాఖలో సముద్రం కానీ ఉత్తరాంధ్ర సముద్రం కానీ ఇది సంపద. ఈ సంపద ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మొత్తం వాళ్ళ నేవల్ ఫోర్స్ తోటి ప్రపంచాన్ని ఆక్యుపై చేశారు. సముద్రం అంటే సంపద. కానీ అలాంటి సముద్రం చెత్త కుప్పలా చేసేశారు అందరూ. మనకి పరిశ్రమల్లోని వ్యర్థాలు అన్ని సముద్రంలోకి వదిలేస్తారు, శుద్ధి చేయరు. కాలుష్యం ఉంది, బూడిద వచ్చేస్తుంది, ఎవ్వరూ పట్టించుకోరు. ఏదైనా మాట్లాడితే ఎవరికి సమయం లేదు. ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఒక ఎల్జీ పాలిమర్ జరిగినప్పుడు బయటకు వస్తాం, విషవాయువులు వచ్చినప్పుడు బయటకు వస్తాం. నాకు కూడా చిరాకు ఉంది నా మీద. నేను ఒక రోడ్ల మీదకి వచ్చి మాట్లాడగలను, చేయగలను. కానీ నిజంగా నేను అసెంబ్లీలో ఫస్ట్ టైం ఎప్పుడు రిగ్రెట్ అయ్యానంటే, నన్ను గాజువాకలో గెలిపించున్నా, భీమవరంలో గెలిపించున్నా, అరే మన పాలిమర్స్ విషయంలో, ఎల్జీ పాలిమర్స్ విషయంలో గొంతు వినిపించేవాడిని. ఫీజు రీఎంబర్స్మెంట్లు రాలేదే, అరే యువత తాలూకు వేదనని వినిపించేవాడిని. అరే మత్స్యకారులకి సరైన భృతి ఇవ్వలేదు, అది వినిపించేవాడిని. వాళ్ళకి వలలు, బోట్లు కూర్చొని ఏమి ఇవ్వాలి, అది వినిపించేవాడిని. రైతులకి మద్దతు ధర లేదు, అది వినిపించేవాడిని. 30,000 మంది పైచిలుకు ఆడబిడ్డలు అదృశ్యమైపోతే వచ్చి ఒక్కొక్కరిని ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న 151 మందిని చొక్కా పట్టుకొని నిలదీసేవాడిని అసెంబ్లీలో. అలా అనిపించింది. నేను ఈ రోజున కోరుకుంటుంది ప్రచారం. నేను ఈరోజు జస్ట్ కూటమికో లేదంటే జగన్ ఓడించడానికో రాలా. మన భవిష్యత్తుకి బంగారు బాట వేయటానికి వచ్చాను నేను. ఈ రోజు నేను దాదాపు 6 మంది అభ్యర్థులు ఉన్నారు. భరత్ గారితో సహా, వంశీకృష్ణ యాదవ్ గారితో సహా అందరూ అభ్యర్థులు నిలబడున్నారు ఇక్కడ 6 మంది. నేను మీకు మాటిస్తున్నా, నేను పని చేస్తా, అందరి చేత పని చేయిస్తా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా కూర్చొని సంపదని సంపాదించడానికి రాలా. బలమైన ప్రభుత్వాన్ని, బాధ్యత గల ప్రభుత్వాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ నిలబడి ఉన్నారు. గతంలో మీకు ఇట్లా ఉండొచ్చు, అలా ఉండొచ్చు అనుకోవచ్చేమో, కానీ ఈసారి లీడ్ చేస్తుంది ప్రధానమంత్రి గారు. బాగా 4 దశాబ్దాల అనుభవం, 14 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు గారు. దశాబ్ద కాలంగా మీకోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మా ఇంట్లో మా అమ్మతో మాట్లాడేవాడిని, నీకెందుకురా రాజకీయాలు, అందరూ తిడుతున్నప్పుడల్లా మా అమ్మ అంటది, ఎవడ పాప నాడు పోతాడులే అంటది మా అమ్మ. నేనంటనా ఎవడి పాప నాడు పోతే కూర్చోబెట్టి ఒక లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ రావాల్సిన అవసరం లేదు, ఎమర్జెన్సీ కోసం నిలబడాల్సిన అవసరం లేదు, ఒక వీరనారి గున్నమ్మ రావాల్సిన అవసరం లేదు, ఎవరు రావాల్సిన అవసరం లేదు, కృష్ణుడు కురుక్షేత్రం చేయాల్సిన అవసరం లేదు. మన భవిష్యత్తు మనమే నిర్మాణం చేసుకోవాలి. మన బాధ్యత మనమే తీసుకోవాలి. అంతేగాని ఎవడ వచ్చి మన బతుకుల్ని, మన తలరాతుల్ని రాయుడు. మన తలరాతులు మనమే రాసుకోవాలి. దైవం మనుష్య రూపేణ
రాముడైనా సరే, దేవుడైనా సరే మనుష్య రూపంలో పుట్టే మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి. ఎవ్వరూ పరిష్కరించరు. వైఎస్ జగన్ లాంటి ఒక దోపిడీదారు ప్రభుత్వం ఉంటే పాపం వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళ కర్మ వాళ్ళు పోతారు. ఈ ఎంపీ మూర్తి తన కర్మ తను పోతాడు. ఎవ్వరు పోరు. మనం చొక్కా పట్టుకొని కిందకి లాగి బంగాళాఖాతంలో కలిపేస్తే తప్ప ఎవ్వడు కలవడు. వాళ్ళు పోరు. వాళ్ళకి బుద్ధి రాదు. మన బలం అది. ప్రతిసారి మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, అరే మీరు సముద్రం శక్తులంత యువత, మీరు ఆది పరాశక్తులు, వీర మహిళలు బోల్డంత శక్తి ఉంది. మనిషిని ఒక్క భగత్ సింగ్ తలుచుకుంటే ప్రపంచం మారిపోయింది. ఒక్క శ్రీశ్రీ 1918లో ఎముకలు మళ్ళీ సోమరులారా చావండి అంటే ఈ రోజుకి మహాప్రస్థానంతో అందరం ఊగిపోతాం. ఒక్కడు తలుచుకుంటే. వన్ మ్యాన్స్ కరేజ్ మేక్స్ ఎ మెజారిటీ. వన్ మ్యాన్స్ కరేజ్. ఇది నా ఒక్కడి సొంతం కాదు. అది ఒక్కడి సొంతం కాదు. మీలో ప్రతి ఒక్కరిలో ధైర్యం ఉంది. ఇక్కడున్న ఆడబిడ్డల్లో కావచ్చు, ఇక్కడున్న పైన పెద్దల్లో కావచ్చు, మేడల్లో మిద్దెల పైన పెద్దల వల్ల కావచ్చు, ఆ దూరాన అల్లంత దూరాన కూర్చొని జెండాలు పట్టుకున్న ఒక్కొక్క యువకులు కావచ్చు, యువత కావచ్చు. ధైర్యం అనేది మీ గుండెల్లో ఉంటుంది. నేను అందుకనే ఎందుకు పెట్టానంటే, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు అందరూ చెప్పారు, సార్ వాళ్ళు జైల్లో ఉన్నారు, తెలుగుదేశంని మనం నొక్కేసి మనం ఎదిగిపోదామంటే నేను ఒకటే చెప్పా, ఓకే సరే నేను మీరు అనుకున్నట్టుగానే చేద్దాం. ఒకవేళ ఓడిపోతే, ఒకవేళ జగన్ మళ్ళీ వస్తే, మళ్ళీ ఒక్కొక్క మారు జగన్ ఎఫోర్డ్ చేయగలరా అని అడిగా. ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇంకొక మారు జగన్ మీరు కావాలని కోరుకుంటున్నారా? మీరు నేను అదే చెప్పా. నేను 5 కోట్ల మంది ప్రజల కోసం ఆలోచించేవాడిని. ఒక జనసేన పార్టీ కోసం నేను కాదు. ఒక పార్టీ తాలూకు ముఖ్యోద్దేశం 5 కోట్ల మంది ప్రజలని గుండెల్లోకి తెచ్చుకొని పరిరక్షించుకోవటం. అరే ఇది నా జనం. ఇది సొంతం చేసుకోకపోతే ఎవరు నేను సొంతం చేసుకుంటారు? మిగతా వాళ్ళు అలా ఆలోచిస్తారో లేదో నాకు తెలియదు. నేనైతే మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నన్ను నేను తగ్గించుకొని నేను మిమ్మల్ని పెంచా. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో. అందరం చంద్రబాబు గారికి అర్థమైంది, బీజేపీ నాయకత్వానికి అర్థమైంది. నేను ఒకటే చెప్పాను ప్రధానమంత్రి గారి దగ్గరికి, అందరి నాయకులందరి దగ్గరికి 2 చేతులు జోడించి అడిగా, నలిగిపోతుంది రాష్ట్రం. మేము చెన్నైలో ఉన్నప్పుడేమో కూర్చోబెట్టి మీరు మద్రాసు వాళ్ళు కాదు వెళ్ళిపోండి అని చెప్పి తరిమేశారు. అలాదని చెప్పి మన తెలుగు వాళ్ళు రాష్ట్రం అనుకుంటే కూర్చోబెట్టి నువ్వు తెలంగాణ వాడి కాదు ఆంధ్రోడు అని పంపించేశారు. ఇక్కడికి వస్తే మళ్ళీ కూర్చొని నువ్వు లోకల్ నాన్ లోకల్ కాదన్నది. ఎక్కడికి పారిపోతావు ఈ నేలని వదిలి? ఈ బంగాళాఖాతం కూర్చొని ఈ భూమిని వదిలి వెళ్ళిపోద్దా? సముద్ర తీరాన్ని ప్రాంతం వదిలి వెళ్ళిపోద్దా? నాగావళి వంశధార ఈ నదిని ఈ నేలను దాటి వెళ్ళిపోతాయా? నాకు ఒకటే చెప్పాను, మనం చెయ్యాల్సింది ఏంటి? ఒక చెట్టు నీడనిస్తుంది, పండ్లు ఇస్తుంది. ఒక నది దాహాన్ని తీర్చి పాడి పంటలకి మనకి అన్నం ఆకలి తీర్చే పంటనిస్తుంది మనకి. నిజంగా ప్రజాక్షేమం ఆలోచించేవాడు ఎవడైనా సరే, అరే ఏమైపోతారు మనం అందరం కలెక్టివ్గా ఉండకపోతే? ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, అందరం కలిసికట్టుగా ఉండకపోతే అందరం నాశనం అయిపోతాం. ఈ రోజున నేను ముఖ్యంగా మీరు ఇన్ని ఇళ్లున్నాయి, మొత్తం దారి పొడవుతా ఇళ్లున్నాయి, చిన్న చిన్న పట్టాలున్న ఇళ్ళు, పట్టాలు ఇచ్చారు కానీ ఇల్లు ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి. వారికి కూడా నేను ఒకటే మాటిస్తున్నాను, కూటమి ప్రభుత్వం రాగానే మీకు పట్టాలు ఇల్లు ఇప్పించే బాధ్యత మా నాయకులందరూ తీసుకుంటారు. మేమందరం తీసుకొని అది అడ్రస్ చేస్తాం ఆ ఇష్యూ. అలాగే రాగానే ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఉత్తరాంధ్ర ఉంది, ఉత్తరాంధ్ర గురించి ఏం ఆలోచించాలి? ఒక కరణం మల్లీశ్వరి, అంబట్రాయుడు గారు ఉన్నారు, కరణం మల్లీశ్వరి ఉన్నారు. కరణం మల్లీశ్వరి ఒలింపిక్స్ విజేత, ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన వ్యక్తి. అక్కడ కోటి రామమూర్తి గారు మన పాలకొండ నుంచి ఒకప్పుడు విపరీతంగా సాధనలు చేసే పథకాలు సాధించిన వాడు.
ఇక్కడ ఉత్తరాంధ్ర ఈ నేలలో ఉన్నది ఏంటంటే సైనికులు, క్రీడాకారులు బలంగా ఉన్నారు ఇక్కడ. ఇది ఇంకొక పంజాబ్ చేసి ఉండొచ్చు, ఒక పంజాబ్ చేసి ఉండొచ్చు స్పోర్ట్స్ కి. ఆర్థిక రాజధానితో పాటు నేను మీకు మాటిస్తున్నాను, ఉత్తరాంధ్ర వైజాగ్ ని స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాదు, సెకండ్ ఆఫ్టర్ పంజాబ్. పంజాబ్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ని క్రీడా రాజధానిగా చేస్తాం. ఎందుకంటే ఇంతమంది బలమైన క్రీడాకారులు ఉన్నారు. ఎక్కడ భారతమాత గుడి ఉందో లేదో తెలియదు, కానీ శ్రీకాకుళంలో ఉత్తరాంధ్రలో భారతమాతకి గుడి ఉంది. అంత గొప్ప నేల ఇది, అంత చైతన్యం ఉన్న నేల. మీరు యువతకు ఒకటే చెప్తున్నా, మీరు అపరిమితమైన శక్తి సంపన్నులు. మీరు ఎలా ఆలోచించాలంటే శేషేంద్ర గారి కవిత్వం చెప్తాను. సముద్రం ఒకరి కాళ్ల దగ్గర కూర్చొని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం మెరగదు, పర్వతం ఎవ్వడికి వంగి సలాం చేయదు. మీరు పర్వతం అంత మనుషులు, మీరు అందరూ ఆడపడుచులు కానీ అందరూ, మీకు లోపలంత శక్తి ఉంది. అరే, ఒక పవన్ కళ్యాణ్ చేయగలిగినప్పుడు, ఒక అంబటి రాయుడు గారు చేయగలిగినప్పుడు, ఒక భరత్ చేయగలిగినప్పుడు, వంశీకృష్ణ యాదవ్ గారు సాధించగలిగినప్పుడు మీ వల్ల ఎందుకు రాదు? మీకు వాలంటీర్ లాగా 5,000 జీతాలు ఇచ్చి నేను యువతను నిర్వీర్యం చేయదలుచుకోలా? అరే, మీ గొంతు ఈ దేశపు సమగ్ర సంకల్పం, ఈ దేశానికి నిజమైన సంపద, కలల ఖనిజాలతో చేసిన మీరు 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 యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధం, రక్తం, కన్నీరు తప్ప, గాయాలు, బాధలు, వేదనలు తప్ప, కలలు కలలు కలలు, పిరికితనం, మోసం తప్ప. మీకేం కావాలి? మీకు భవిష్యత్తు ఇవ్వాలి. 5,000 జీతంతో మీ జీవితాలను కట్టుపడేయకూడదు. అరే, మీలో ఎవరున్నారో, నేను చంద్రబాబు గారికి కూడా మీటింగ్లు ఇదే చెప్పా. మీరు ఏ కులం అని అడుగుతారు, మీరు ఏ ఉపకులం అని అడుగుతారు. ఒక్క ఆడపడుచు దగ్గరికి వెళ్ళి 18 ఏళ్ళు, 19 ఏళ్ళు, 14 ఏళ్ళు ఉన్న ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళి, ఒక 15 ఏళ్ళు ఉన్న యువకుడి దగ్గరికి వెళ్ళి, ఈతలు కొట్టే మత్స్యకారులు యువకుల దగ్గరికి వెళ్ళి, నీకేం కావాలని ఉంది, నీ ఇష్టాయిష్టాలు ఏంటి, నీ అభిరుచి ఏంటి అని అడిగితే దాంట్లో ఎవరు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నారు, ఎవరు ఒలింపిక్ మెడలిస్టులు ఉన్నారు, వాళ్ళలో ఒక అంబటి రాయుడు ఉన్నాడా తెలియదు మనకి, వాళ్ళలో ఒక కరణం మల్లీశ్వరి ఉందా, ఒక శాస్త్రవేత్తలు ఉన్నారా? నేను కోరుకుంటున్నది 2047కి ప్రధానమంత్రి గారు చెప్తున్నారు, భారతదేశం సూపర్ పవర్ కావాలి. సూపర్ పవర్ కావాలంటే ఎట్లా? జగన్ లాగా వెరైటీస్ మనల్ని తవ్వేసి వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర, పెద్దిరెడ్డి గారి దగ్గర, మిథున్ రెడ్డి గారి దగ్గర, మిగతా అందరి దగ్గర డబ్బులుంటే సరిపోతా? ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాడు? వైఎస్ జగన్కి రైతుకి తేడా చెప్తా. వైఎస్ జగన్కి భూమిని తొలిచే డబ్బు తీయడం తెలుసు. భూమిలో ఒక విత్తనం నాటి పంట పండించి మన ఆకలి తీర్చడం తెలియదు జగన్కి. ఎక్కడైనా చూడు, భూములు లాగేసుకుంటాడు, భూములు తీసేసుకుంటాడు తప్ప, అరే భూముల్లో గుప్పెడు గింజలు వేసి ఒక యాప చెట్టునన్నా కనీసం నీడనిచ్చి యాప చెట్టుని వేసే మానసిక స్థితి కూడా లేదు వాళ్ళకి. మానసిక స్థితి లేదు వాళ్ళకి. మీరు అలాంటి వాళ్ళని, మీరు ఏ నాయకుడినైతే ఎన్నుకుంటారో సమాజం తాలూకు మానసిక స్థితి తెలియజేస్తుంది. మీరు రౌడీల్ని గుండెల్లో పెట్టుకుంటే రౌడీలే అవుతారు. మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? స్వామి వివేకానందని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే, అంబేద్కర్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే, ఒక మహాత్మా గాంధీని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే బాగుంటుంది. కానీ ఒక వైఎస్ జగన్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఏం చెప్తారు చెప్పండి మీరు? ఇన్ విచ్ వే హీ కెన్ ఇన్స్పైర్ యూ? ఏం చేయగలడు తను? మా తాతగారు కూర్చోబెట్టి వెంకట నరసయ్య గారు అని చెప్పి ఒక ఆయన చంపేసి బరడీస్ పైన తీసుకున్నారు, అదే ఇన్స్పిరేషన్ మీకు? శివశివాని పబ్లిక్ స్కూల్లో పేపర్ లీక్ చేసి, అదే మీకు ఇన్స్పిరేషన్? మీకు ఇన్స్పిరేషన్ చెగువెరా కావాలా, వైఎస్ జగన్ కావాలా? మీకు చెగువెరా, మీకు స్వామి వివేకానంద కావాలా, ఎవరు కావాలి? మీకు శ్రీశ్రీ కావాలా, వైఎస్ జగన్ కావాలా? ఏముంది వైఎస్ జగన్ లో? ఏముంది? మూర్ఖంగా ఎదురుపడి కూర్చోబెట్టి ఇట్లా అంటే సరిపోతా? కాదు, మీ భవిష్యత్తు కోసం ఏం ఆలోచించాడు?
మీ భవిష్యత్తు కోసం ఏం ఆలోచించాడు ఆలోచించండి మీరు. అది మీ భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు కావాలి. నేను నా కొడుకు గురించి ఆలోచించగలను, నా బిడ్డల కోసం ఆలోచించగలను. నాకు సరిపోలా. అరే 5 కోట్ల మంది నేనుండి కూర్చొని అన్నా అన్న ఎండలు జాగ్రత్త అన్నా, నీళ్లు తాగన్నా అని చెప్పే వాళ్ళ కోసం నేను పడుకుంటే నిద్ర లేచిపోతాను అర్ధరాత్రుల పూట. అరే ఏమైపోతారు? ఒక 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే నాకు నిద్ర పట్ల ఏమైపోయింటారు వీళ్ళందరూ? పాపం కూర్చొని మనకి తెనాలి దగ్గర బాపట్లలో పాపం అమర్నాథ్ని జగన్కింత చిన్న దెబ్బ తగిలితే చిన్న ప్లాస్టర్ వేసుకొని ఇట్లా ముఖమంతా నల్లటి మేకప్ వేసుకొని ఇలా దిగులుగా కూర్చున్నాడు, కొంపలు మునిగిపోయినట్టు. ఓకే, నేను కాదంట్లా, నిజంగా చేశారో ఏం చేశారో జరిగింది. కానీ జగన్ని అడగాల్సింది మీరు, 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడన్నా అడిగావా, అమ్మా మీ బిడ్డ కనిపించట్లేదంట, నీ బాధ ఎలా ఉందమ్మా, నేనేం చెయ్యాలని అడగాలి కదా. అరే కన్నీరు తొడవని అధికారం ఎందుకు? నువ్వు కన్నీరు తొడవని 151 మంది ఎమ్మెల్యేలుంటే 30 మంది ఎంపీలుంటే ప్రయోజనం ఏంటి? 3,000 మంది పైచిలకు కౌలు రైతులు చచ్చిపోతే కన్నీరు తొడవని నీకు ఎందుకు అధికారం? అంటే నువ్వు కూర్చొని రాజ్యాలు చేయడానికా, ఇబ్బంది పెట్టడానికా, భయపెట్టడానికా? వైఎస్ జగన్ ఒకటే తెలుసుకోవాలి, వైసీపీ గుండాలు ఒకటే తెలుసుకోవాలి. వైసీపీ వైజాగ్ లో ఉన్న వైసీపీ ఒక్కొక్క గుండాగాడికి చెప్తున్నా, మీరు ఆడబిడ్డల జోలికెళ్ళినా, ఆస్తిపాస్తుల జోలికెళ్ళినా, సగటు మనిషి జోలికెళ్ళినా మోకాళ్ళు ఎరగొట్టి జగదంబ సెంటర్ లో కూర్చోబెడతాం ఒక్కొక్క వైసీపీ గుండాలకి. తొక్కి తోలు తీస్తాం వైసీపీ గుండాలకి. జమ్ జమ్మల్మారి కళ్ళ జరిగిన విప్లవ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్న వాళ్ళని జాగ్రత్త. రౌడీలు అవసరం లేదు మాకు, తొక్కి నారతీస్తాం గుండాగాళ్ళందరికీ చెప్తున్నాం. అలాగే మీరు వైఎస్ జగన్ ఇలా అంటున్నాడు, సిద్ధం 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 అని. దేనికా సిద్ధం? మేము సిద్ధం. ఓటేసి కింద తుంగలో దొక్కుతావు నేను, గుర్తుపెట్టి దీనికి సిద్ధం. ఏంటి ఎవరిని చూపిస్తావు, ఎవరిని బెదిరిస్తున్నావు? ఇలా అంటే నేను సినిమాల్లో ఫోటోలు ఇవ్వడానికి ఆలోచిస్తే ఇలా అనడానికి, ఈయన కూర్చోబెట్టి ఇట్లా అంటే సిద్ధం అంటే ఇట్లాగా మనం భయపడిపోతాం అనుకుంటున్నాడు. నేను చాలా తెగించి వచ్చాను. నేను రాజకీయాల్లోకి రాకముందు 2003 నుంచి రాజకీయ ప్రస్థానం 2009లో ప్రారంభించారు. ఒకటి ఆలోచించా, నేను పొద్దున్నే లేచి తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్తే వెళ్ళాను అంతే. ఎందుకు చెప్తున్నానంటే ఈ సమాజంలో ఇలాంటి గుండాగాళ్ళని హ్యాండిల్ చేయాలి అంటే నేను ప్రాణాలు తెగించే ఉండాలి. నేను ప్రాణాలకు తెగిస్తే తప్ప ఈ ఫ్యాక్షన్ గ్యాంగుల్ని మనం హ్యాండిల్ చేయలేం. మీ వల్ల అవుద్దా మీరు చెప్పండి? నేను తెగించకపోతే అవుద్దా? మీకు ఇంత ధైర్యం రాదు. భయం నాకు అన్నిటికంటే చిరాకు. భయం గుప్పిట్లో సమాజం ఉండటం నాకు ఇష్టం లేదు. ఒక బాలగంగాధర్ తిలక్, ఒక లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. ఎక్కడో సరిహద్దుల్లో ఉండి మన దేశ హద్దుల్ని కాపాడుకునే ఒక సైనికుడు ఇక్కడ మన గాజువాకలో మిలిటరీ సైనికుడు తన భూములను కోల్పోతున్నాడు ఇక్కడ కూర్చొని రాజకీయ వ్యవస్థ వల్ల. మన హద్దుల్ని కాపాడే సైనికుడికి తన ఇంటి హద్దుల్ని కాపాడుకునే స్థాయి లేదు. అలాంటి సైనికులకు నిలబడాలి. ఇవన్నీ ఆలోచిస్తున్నా. నేను మీకు మాటిస్తున్నా, ఈ పథకాలు ఉన్నాయి, 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉన్నాయి, మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉంది,
20 లక్షల ఉపాధి అవకాశాలు యువతకు ఉన్నాయి. అలాగే 25 లక్షల ఆరోగ్య బీమా ఉంది ప్రతి కుటుంబానికి. ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ మించి మీకు భద్రత, స్వేచ్ఛ, ఇది మీకు చూపిస్తాను. మీకు అది భద్రత, స్వేచ్ఛ, ఈ రెండు లేనప్పుడు మీకు ఎంత డబ్బున్నా, మీరు చూశారు చాలా మంది డబ్బున్న వేలాది కోట్ల మంది ఆఫ్టర్ ఆల్ ఒక గూండా పొలిటికల్ లీడర్స్కి భయపడిపోతుంటే మనం ఎక్కడ పారిపోతాం? నా సన్నిహితులు చాలా చెప్తున్నారు, మేము ఆంధ్రప్రదేశ్కి రావండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అంటే నేను ఒకటే చెప్పా, ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు అందరూ? మేము అమెరికాకి వెళ్ళిపోతాం. ఓకే, మాకు అమెరికాలో బంధువులు ఉన్నారు, సంతోషం. అక్కడేమో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అంటున్నారు, మళ్ళీ ఇంకో ప్యానల్ గా వైట్ లైవ్స్ మ్యాటర్ అంటున్నారు. మన బ్రౌన్ లైవ్స్ కి వే డస్ ఇట్ మ్యాటర్ టు దెమ్? ఇన్ విచ్ వే డస్ ఇట్ మ్యాటర్ టు దెమ్? మనం ఎక్కడికి పారిపోలే, మనం భారతీయులం. ఇది మన నేల, మన ఆంధ్ర, మన తెలుగు. ఇక్కడే కొట్లాడి నిలబడి దమ్ముగా నిలబడాలి తప్ప ఒక గుండ పరిపాలిస్తున్నాడు, ఒక గుండగద్ది చేసే వ్యవస్థ ఉందని పారిపోకూడదు. మీరు విశాఖను వదిలి ఎక్కడికి వెళ్తారు? ఈ ఇల్లును వదిలి ఎక్కడికి వెళ్తారు? ఈ సందుని దాటి ఎక్కడికి వెళ్తారు? మీరు ఎక్కడికి వెళ్ళను, ఎక్కడే నిలబడాలి. మీరు ధైర్యం తెచ్చుకోకపోతే నేను మీ గుండెలకి నిప్పంటించడానికి వచ్చాను. అధికారం కంటే ఒక నిప్పు. మీరు సమాజం భయంతో ఉండిపోయారు. మీరు ఒక్క ఆడబిడ్డ మీరు కూర్చోబెట్టుకున్న మమతా బెనర్జీ నడి రోడ్డు మీద ఆవిడ ఇబ్బంది పెడితే ఒక్క స్త్రీకి కోపం వస్తే, ఆవిడ ఎన్డీఏ కూటమి పార్ట్నర్ కాకపోవచ్చు, కానీ ఆవిడ జీవితం అంటే ఒక బిడ్డ తాలూకు కోపం వస్తే మొత్తం 33 దశాబ్దాలుగా ఉన్న ప్రభుత్వాలను కూడా తీసిదించేసింది. అలాంటిది ఆడబిడ్డలు, ఇక్కడున్న ఆడబిడ్డలు మీరు తిరగబడితే ఎంత పెద్ద గుండాలైనా నిలబడలేరు. వీటన్నిటికంటే కూడా నేను నిలబడి చూపిస్తున్నా. నేను మీకు అడ్డంగా నిలబడిపోతున్నా. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. సముద్రాన్ని చెత్త చేశాడు. కాలుష్యం గురించి చెప్తా ఉన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది? మన కనీసం బాధ్యత కదా. స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, అభివృద్ధి కావాలి. మన అభివృద్ధి కోసం మీరు ఎల్జీ పాలిమర్స్ చూశారు. ఎల్జీ పాలిమర్స్ చంటి బిడ్డలు పడిపోతుంటే గుండె ద్రవించుకుపోయింది నాకు. ఎవడు మాట్లాడతాడు? పరిశ్రమల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి కదా. కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది? చేతులు కట్టుకొని కూర్చుందా? మీ బాధ్యత కాదా? కలెక్టర్ల బాధ్యత కాదా? కాలుష్య నియంత్రణ మండలి బాధ్యత కాదా? ఇష్టానికి పరిశ్రమలు ఇచ్చారు కాదు. అభివృద్ధి కావాలి, ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి. కానీ కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది? మీరు వెళ్ళి ఊడిగం చేయడానికా? వైఎస్ జగన్కి ఊడిగం చేయడానికా? లేదంటే మోకాళ్ళ మీద కూర్చొని 2 చేతులతో నమస్కారం పెట్టడానికా మీరుంది? దానికా మీరు ఐఏఎస్లు చదివింది? దానికా మీరు గ్రూప్ 1 ఎగ్జామ్స్ చదివింది? ప్రజల్ని సంరక్షించడానికి కాదా? రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి కాదా? దేనికి ఉన్నారు మీరు? దేనికి మా అందరి కష్టం నుంచి మీకు జీతాలు దేనికి ఇవ్వాలి? మా స్వేదం, మా రక్తం కరగబెట్టి మీకు జీతాలకి, మీ కుటుంబాలకి ఎందుకు మేము పెంచి పోషించాలి? మా జీవితాలను కాపాడినప్పుడు మీకు ఉద్యోగాలు ఎందుకు? ఉద్యోగ భద్రత దేనికి? ఇది అడగాలి. ఎవడు అడుగుతాడో మీరే అడగాలి. మీరు అడగకపోతే ఎవ్వడూ మీ మాట వినరు. రేపొద్దున నేను చెప్తున్నా, నేను పని చేస్తా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. నేనేం చెప్పాను? 2019 ఎన్నికలు ఏం చెప్పా? వైసీపీ వాళ్ళకి మీరు ఓటేస్తే ఆ గుట్ట మాది, ఆ పొలం మాది, ఆ నది మాది, ఆ వంక మాది, ఆ గెడ్డ మాది అంటని చెప్పా. ఆ రోజు నేను సరదాగా అనుకున్నారు. మొన్న ఏదో సినిమాలో మన త్రివిక్రమ్ గారు రాశారనుకుంటా, ఋషికొండ నుంచి భీమిలికి వెళ్లే దారిలో కొండ మీద కూర్చుంటే వైజాగ్ మొత్తం కాళ్ళ దగ్గర కూర్చున్నట్టు ఉంటుందంట. మీరందరూ ఏం చేశారంటే, వైజాగ్ ప్రజలందరూ మీరు ఋషికొండ కెన్ ఇట్ బి క్రియేటెడ్ అగైన్? అది తిరిగి సృష్టించగలవా? ఋషికొండ అనేది అది ఒక మౌంట్ ఎవరెస్ట్ ని తిరిగి బద్దలు కొడితే మౌంట్ ఎవరెస్ట్ అవుద్దా? డాల్ఫిన్ నోస్ ని ధ్వంసం చేస్తే మళ్ళీ డాల్ఫిన్ నోస్ ని క్రియేట్ చేయగలవా? ఋషికొండని విధ్వంసం చేస్తే మళ్ళీ ఋషికొండ నిర్మించగలవా? మీరందరూ కూర్చొని
మరి ఏ ఇష్టాలతోటి అందరని కాదు కానీ ఎవరైతే ఓట్లేశారో మీకు బాధ్యత ఉంది. మీ నేలని పరిరక్షించుకోవడం బాధ్యత నాకెంత ఉందో వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంతే బాధ్యత ఉంది. అపార్ట్మెంట్లో కూర్చొని పవన్ కళ్యాణ్ తిరుగుతాడులే, లేదంటే భరత్ గారు తిరుగుతారులే, చంద్రబాబు గారు తిరుగుతారులే, అన్నీ వాళ్లే వచ్చేస్తాయని కూర్చుంటే అందరూ ఓట్లేసే సమయానికి ఇళ్లలో కూర్చున్నది హాలిడే లాగా అనుకుంటే మార్పు రాదు. నాకేం సరదా చెప్పండి. నేను కూడా శుభ్రంగా ఎలక్షన్ టైంలో ఓటేసి నేను కూడా కళ్ళజోడు పెట్టుకుని నేను చెప్పొచ్చు, ఐ ఓటెడ్ ఫర్ సమ్వన్ అని. నేను పెట్టదలుచుకోవాలా. ఎందుకంటే బాధ్యత ఇది. ఎంతమంది నలిగిపోయారో మీకేం తెలుసు, ఎంతమంది చచ్చిపోయారు ఈ దేశం కోసం మీకేం తెలుసు. మీరు చదవాలి, చదివితే కడుపు మండుద్ది. పాకిస్తాన్ ఇండియా విభజించినప్పుడు ఎంతమంది ఆడబిడ్డలు మానభంగానికి గురయ్యారు, ఎన్ని లక్షల మంది చనిపోయారు మీకు తెలియదు. ఈ చరిత్ర చదువుకున్నప్పుడు రక్తంతో రాసిన చరిత్ర ఇది, బలిదానాలతో ఉన్న చరిత్ర. మనది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, 30 మంది పైగా, 30-40 అఫీషియల్ గానే 32 మంది అంటారు, ఇంకా ఎక్కువ మంది చనిపోయారు. ఈరోజు వేలాది మంది ఉపాధి చేయడానికి దొరకడానికి 30 మంది పైగా బలిదానాలు చనిపోయారు, నిండు ప్రాణాలు పోయినాయి. సో మీరు ఏది కూడా ఎవరో వస్తారు, ఎవరో ఏదో చేస్తారు. మీరు చేయాల్సిందల్లా మార్పు కోసం మేమందరం నిలబడి ఉన్నాం, ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. మీరు చేయాల్సిందల్లా మీ చిన్నపాటి అసౌకర్యం ఓటింగ్ రోజున మీరు బయటికి వచ్చి నా బాధ్యత ఇది. అందరూ రోడ్ల మీద తిరుగు, ఇంత మండుటి ఎండలో 47 డిగ్రీల్లో నేను నీడలు కూర్చొని ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు. ఎందుకు బయటికి వస్తామంటే నా నేల కోసం. పడుకున్నప్పుడు రాత్రుల పూట నా ముఖంలో నా మనసు నేను చూసుకున్నప్పుడు, పడి చూసుకున్నప్పుడు నాకు తప్పు అనిపించదు. ఓటమో గెలుపో నేను నిలబడి ఉన్నా. మీరు కూడా చేయాల్సింది ఈ నేల కోసం మీరు నిలబడాలి. మీకోసం మనం నిలబడాల్సిందే, మా కోసం కాదని. బట్ నేను ఎందుకు మాకు ఓటేయాలి, కూటమికి ఓటేయాలి అంటే మీరు ఒక్క ఛాన్స్ అని అందరిని అడిగేశారు జగన్. ఒక ఛాన్స్ ఇచ్చేశారు, సిపిఎస్ ఇవ్వలేదు, ఫీజు రీయింబర్స్మెంట్లు చేయలే, 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోయారు. మనకి సకాలానికి జీతాలు రావు, టీఏలు రావు, డిఏలు రావు, సరెండర్ లీవ్స్ రావు. మత్స్యకారులకి ఇవి మనకి ఏ పథకాలు ఇవ్వలేదు, సరిగ్గా ఇవ్వలేదు. 8,000 కోట్లు పంచాయతీలకు ఇవ్వాల్సింది దారి మళ్లించేశాడు. మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పి 41,000 కోట్ల రూపాయలు మద్యంలో సంపాదించాడు. మనందరికీ డిజిటలైజేషన్ అని చెప్పి తనేమో క్యాష్లో పెట్టుకున్నాడు మన సారా కోట్లన్నిటికీ. 40,000 కోట్ల కూర్చొని ఇసుకలోనే సంపాదించాడు. మన సంపద కదా, ప్రకృతి ఒకటి సంపద, ఒకటి సొత్త. వైవి సుబ్బారెడ్డి సొత్త, బంగాళాఖాతం జగన్ రెడ్డి సొత్త. ఎవరిది ఇదంతా? ప్రకృతి అంతా అందరి సమస్తం, అందరి సొంతం. ఇది ఓన్లీ మనం అందరం రాజకీయ నాయకులు ఎందుకు ఎన్నుకుంటాం, రాజకీయ పార్టీలు ఎందుకుంటామంటే నువ్వు రెగ్యులేట్ చేసి నువ్వు ఇవ్వు అందరికీ అని పంచి బాధ్యత ఇవ్వడం. ఒక బ్యాంకులో మనం మన అకౌంట్ ఓపెన్ చేసి మనం డబ్బులు పెట్టుకున్నట్టే తప్ప దోచేయమని కాదు. ఇది మీరు ఆలోచించి మీ భవిష్యత్తుని వేసుకోవడానికి మీరు ఆలోచించి, నా మాటలు ప్రతి స్పీచ్ చూడండి, నాదే 10 సంవత్సరాల నా ప్రయాణాన్ని చూడండి. నేను మీ భవిష్యత్తు కోసం తప్ప, నాకు నిజంగా ఈ నేలకి సేవ చేయడం తప్ప పదవి వస్తుందో రాదో తెలియదు, నాకు గెలుస్తానో లేదో తెలియదు, ఏ అధికారం వస్తో లేదో తెలియదు. కానీ ఎందుకు చేస్తున్నానంటే నాకు నా నేల మీద ఉన్న ప్రేమతో పాటు బాధ్యత. ఎందుకంటే నేను లాల్ బహదూర్ శాస్త్రిని చూశా, వల్లభాయ్ పటేల్ని చూశాను, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ చూశాను. ఎంతో మంది కార్గిల్ వార్లో, సర్జికల్ స్ట్రైక్స్ లో చనిపోయే సైనికులను చూశాను. మనం ఏం చేస్తున్నాం? వెళ్ళి కూర్చొని మన పార్టీలు ఓకే పబ్బుల్లో వెళ్ళొచ్చు, తాకూడదని నేను కాదంట్లా. అన్ని సరదాలు వినోదాలతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉంది. సినిమాలు, షికార్లు, హుషార్లు అన్నీ ఉండాలి. బట్ అబౌవ్ ఆల్ దట్ వీ హ్యావ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ ఈస్ అవర్ పేట్రియాటిక్ డ్యూటీ టు సర్వ్ అవర్ ల్యాండ్ అండ్ అవర్ నేషన్. ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. అందరం హక్కులు అడుగుతాం, ఇది నా హక్కు అంటాం. హక్కుల కంటే ముందు
బాధ్యతలు కూడా ఉంటాయి. ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్తో పాటు మనకి ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. హక్కులతో పాటు బాధ్యతలు కలిసి ఉంటాయి. ఇవన్నీ ఆలోచించుకోండి. స్వేచ్ఛ ఇవ్వబడదు, స్వేచ్ఛ కోసం పోరాటం చేయాలి. దయచేసి ఇది మీరు మనసులో పెట్టుకోండి. జగన్ ఇక్కడ సౌత్ లో ఇస్లామిక్ సమాజం, ముస్లిం సమాజం ఉంది కాబట్టి మీకు ఏం చేశాడో చెప్తాను. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు అని చెప్పాడు, మాట తప్పాడు. మైనారిటీలకు 5 లక్షలు ఉచిత రుణం అన్నాడు, మాట తప్పాడు. మాట్లాడితే మడం తిప్పనంటాడు కానీ మాట తప్పుతూ ఉంటాడు. ఇక్కడ ఏవైతే మీకు పాలసీలు ఉన్నాయో అవన్నీ కూర్చోబెట్టి మాకు చెప్తుంటాడు. బీజేపీకి ఎయ్యిద్దు అంటాడు. తను వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అన్ని రకాలుగా సౌకర్యంగా ఉంటాడు. నేను అందరికీ చెప్తున్నా, ముస్లిం సమాజానికి చెప్తున్నా, మీకు కష్టం వస్తే నేను వస్తాం. మిమ్మల్ని ప్రత్యేకంగా కూర్చోబెట్టి వేరేలా చూడం. కాకపోతే ఏంటంటే నాకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తెలియదు. ఐ ఫాలో ఓన్లీ కాన్స్టిట్యూషనల్ గైడ్ లైన్స్. రాజ్యాంగాన్ని, విధుల్ని ఒక ఆ ఫ్రేమ్వర్క్ ని చూస్తాం. చట్టాలకి నేను గౌరవం ఇస్తాను. అలాగే రంజాన్ తోఫా రద్దు చేశాడు. షాదీ తోఫా కింద పేద ముస్లిం యువతుల వివాహానికి లక్షిస్తానని చెప్పి గత ఎన్నికల ముందు హామీ ఇచ్చాడు, ఇవ్వలేదు. మైనారిటీ కార్పొరేషన్ రుణాలు తీసేశాడు, ఆపేశాడు. స్కూల్కి వెళ్లే మైనారిటీ విద్యార్థులకి ఏటా 5,000 ఇచ్చేవారు, ఆపేశాడు. మొత్తం ఉర్దూ భాషకి ప్రయారిటీ ఇస్తామని చేయలేదు. మస్జిద్లో ఉండే ఇమాములకి వేస్తానన్నాడు, ఇవ్వలేదు. ఇది కూటమి నిర్ణయం తీసుకుంది. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి మీకు అండగా ఉండే పెన్షన్ ఉంటుంది. ఈద్గాలకి, కబ్రస్థాన్లకి స్థలాలు కేటాయించడం, విజయవాడ సమీపంలో హౌస్ కట్టడం, నూర్ భాషా కార్పొరేషన్కి ఏటా 100 కోట్లు కేటాయించడం, దుల్హన్ పథకానికి కొనసాగింపుగా ₹1,00,000 అందించడం, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 5 లక్షల వడ్డీ లేని రుణాలు, అలాగే గౌరవ వేతనాలు ఇవ్వడాలు, అర్హత ఉన్న ఇమాముల్ని కాజీలుగా నియమించడం, మస్జిదుల నిర్వహణ కోసం అవసరమైనంత ఆర్థిక సహాయం చేయడం. అలాగే మత్స్యకారులు గుజరాత్ తర్వాత అత్యంత ఒక తీర ప్రాంతం ఉంది మనకి. అలాంటి నేను మత్స్యకారులు చెప్తున్నాను, 70 లక్షల మత్స్యకార కుటుంబాల హక్కుల్ని కాలరాస్తే ఇచ్చాడు జీవో 217. నేను ఆ జీవో 217ని మనకి కూర్చొని 2గా ముక్కలు చించేశారు, మేము ఖాతరు చెయ్యమని చెప్పి. అలాగే ఈ సీఎం పాలసీ కూడా కూర్చోబెట్టి సంవత్సరంలో భీమిలి షిప్పింగ్ హార్బర్ అని చెప్పి 5 సంవత్సరాలు మర్చిపోయాడు. గంగవరం పోర్టు మత్స్యకారుల సమస్యను మర్చిపోయాడు. గంగవరం పోర్టు స్టేట్ తాలూకు వాటాను అమ్మేశాడు. అలాగే 50,000 చొప్పున నేను సహాయం అందిస్తుంటే దాన్ని బెదిరించాడు, అది తీసుకోవద్దని. వేటకి వెళ్లే మత్స్యకారులకి కార్డు లేదని చెప్పి ఇన్సూరెన్స్ లేకుండా చేశారు. నేను ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్తాను, మీకు 20,000 ఆర్థిక సాయం కూటమి ప్రభుత్వం నుంచి ఉంటుంది. వీటన్నిటికంటే కూడా ఎక్కడైతే అవసరం ఉన్నాయో జట్టీలు, ఆ జట్టీని నిర్మించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే మత్స్య సంపద, నేను చెప్తున్నాను, మన రాజీవ్ సర్దేశాయ్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ అడిగారు, మీ ఆంధ్రాకి ఏంటి అంటే ఆంధ్ర ఫిష్ కర్రీ అని చెప్పారు. అందరం చేపలు కడి మత్స్యకారుడు వెళ్ళి సముద్రం లోతులకి వెళ్తే కష్టపడి వలేసి పడితే తప్ప చేప. అలా కష్టాన్ని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మత్స్యకారులందరికీ నేను మీలో ఒకడిని, మీ కష్టాన్ని గుర్తించేవాడిని. నేను నిలబడతాను మీకోసం. మాటలు మేనిఫెస్టోలో ఉన్నదానికంటే కూడా ఉన్నది, దశాబ్దం ఏమీ లేకుండా మీకోసం నిలబడతాను. ఎందుకంటే సంపద మీకు బోట్లు కొనుక్కునే సత్తా ఉండాలి. ఎంతసేపు కూర్చొని మీకు 10,000 పెన్షన్ ఇస్తాం, ఇదొకటే సరిపోదు నాకు. మీరు ఎంటర్ప్రెన్యూర్స్ కావాలి, మీ దగ్గర డబ్బు ఉండాలి, మీ దగ్గర 10 మందికి ఇవ్వగలిగే సత్తా ఉండాలి, 10 మందికి ఉపాధి అవకాశం కల్పించే సత్తా ఉండాలి. ఆ బాధ్యత నేను వ్యక్తిగతంగా మనిషినే తీసుకుంటాను. అలాగే నా రెల్లి సోదరులకు చెప్తా ఉన్నాను, నేను మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూస్తాను. నేను మిమ్మల్ని మీకోసం వస్తాను. ఎస్సీ ముఖ్యంగా సమాజానికి, యువతకి
27 పథకాలు తీసేశాడు. అంబేద్కర్ విదేశ విద్యాన్ని కాస్త జగన్ విదేశ విద్యా విధానమైంది. అది తీసేసి తిరిగి దాన్ని అంబేద్కర్ విదేశ విద్యా విధానం కింద పెడతాం. అంబేద్కర్ గారి స్ఫూర్తిని గౌరవిస్తాం, వారి గౌరవాన్ని ఇనుమడింపు చేస్తాం. అలాగే ఈబీసీ ఎకనామికల్లీ ఆర్థికంగా వెనుకబడ్డ తరగతుల నుంచి మేము అగ్రకులంలో పుట్టి పేరుకే అగ్రకులాలు కానీ మా పేదరికం మిగతా కులాల కంటే చాలా ఎక్కువ ఉంటుందని ఎంతమంది ఆడబిడ్డలు కర్నూలులో కానీ ఏ ఊరిలో చెప్తుంటే మగపిల్లలు కానీ. అందుకని ప్రధానమంత్రి గారు ఈబీసీ 10% ఇచ్చారు. అది బలంగా అమలు చేస్తాం. ఒక్క కులానికే కాకుండా దామాషా పద్ధతి ప్రకారం ఏ కులంలో ఎక్కువ పేదలుంటే వారికి, ఒకసారి బ్రాహ్మణ సమాజంలో ఎక్కువ మంది పేదలుంటే వారికి, ఒకసారి ఇంకొక కులంలో ఎక్కువ మంది పేదలుంటే వారికి ఆర్థికంగా నిలబడతాం. అందుకని ఈబీసీ చాలా బాధ్యతగా ముందుకు తీసుకెళ్తాం. ఇది మీరు ఆలోచించండి ఒకసారి. వీటన్నిటికంటే కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ రోజున ఇళ్ళన్నీ ఉన్నాయి. జగన్ చెప్పాడు, నేను మీకు మళ్ళీ ఇంకోసారి మీకు నేను చిన్న ప్రమాద సూచిక ఇస్తున్నా మీకు. పోయినసారి ఏం చెప్పాను, మీరు వస్తే ఈ కొండ నాది, ఈ వాగు నాది, గడ్డ నాది అంటే పెట్టేశాడు కదా. ఈసారి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ముందు పాస్బుక్ మీద ఏం చేశాడు, ఫోటో వేసుకున్నాడు, నవ్వుతా ఫోటో, ఇట్లా నవ్వుతా ఫోటో. నెక్స్ట్ ఏం చేశాడు, సర్వే రాళ్ల మీద ఫోటో వేసుకున్నాడు, సర్వే రాళ్ల మీద, అది కూడా నవ్వుతూ. ఆ తర్వాత ఏమన్నాడు, నెక్స్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వరంట, మన ముఖాన్ని ఒక చెత్త జెరాక్స్ కాపీ కొడతారంట మన ఆస్తుల మీద. ఇంటికి ఇంకా జెరాక్స్ కాపీ మనకి ఫోటో ఒరిజినల్స్ ఉండవు, ఇళ్ళకి ఏ ఒరిజినల్స్ ఉండవు, ఇంకా అవి పని చేయవు, ఇంకా ఓన్లీ జెరాక్స్ ఉంటుంది. జెరాక్స్ ఉండి ఇప్పుడు పాపం మూర్తి గారు ఎంపీ ఉన్నారు కదా, ఆయన గుండాలకి సరదా వచ్చి, మనం మీకు తెలుసు కదా లాసన్ బే డాక్టర్స్ కాలనీ, లాసన్ బే కాలనీలో ఏం చెప్పి నచ్చిన ఇంటి దగ్గరికి వెళ్ళి అందరూ కూర్చుంటారు, మీరు ఇల్లు ఎప్పుడు అమ్మేస్తారండి. నేను అదే ఎంవి సత్యనారాయణ గారు కూర్చోబెట్టాను. మనుషులు వెళ్ళి లాసన్ బే కాలనీకి వెళ్ళి నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వచ్చారు, మీ ఇల్లు ఎప్పుడు అమ్మేస్తారు అంటాడు. మేమెందుకు అమ్ముతాం, అమ్మాలి, ఆ పక్క స్థలం వాడు అమ్మించేసాం, ఇప్పుడు మీరు కూడా దేంట్లో అపార్ట్మెంట్లు కడతారంట. నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి మా ఇల్లు మేమెందుకు అమ్మాలి అంటే అమ్మాలి. ఏం చేస్తున్నారు, రోజు గుండాలు వచ్చి అక్కడెక్కడి నుంచో పులివెందుల నుంచి జగన్ మనుషులు వస్తారంట, గుండాలు వస్తారంట, బ్లేడు బ్యాచ్లు వస్తాయంట, వచ్చి చూస్తూ ఉంటారంట. ఎలా ఉంటుంది, సగటు మనుషులకి ఎలా ఉంటుంది, భయపడతా ఉన్నారు వాళ్ళు. నాకు అనిపించింది, రేపొద్దున అలాగ కూర్చోబెట్టి ముందు ఫోటోలు వేసుకున్నాడు, కూర్చోబెట్టి సరిహద్దు రాళ్ళ మీద ఫోటోలు వేసాడు, జెరాక్స్ కాపీ ఇస్తాడు తప్ప ఒరిజినల్స్ ఇవ్వడంట. ఇల్లు వచ్చి ఆక్యుపై చేసుకుంటాడు, నచ్చింది ఇల్లు మొత్తం, ఇదంతా నచ్చింది, అది నచ్చింది, అది నచ్చింది, అక్కడంతా కూర్చొని అపార్ట్మెంట్ కట్టుకుంటాను. ఆయన ఎంవి సత్యనారాయణ గారు నచ్చుద్ది, ఇది వైసీపీ నాయకులకు నచ్చుద్ది, నచ్చి ఇదంతా మేము అపార్ట్మెంట్ చేసుకుంటాం, డబ్బులు చేసుకుంటాం అంట. అప్పుడు వాడు మనుషులు వచ్చి బెదిరిస్తారు, ఆక్యుపై చేసుకుంటారు. మీరు కోర్టుకి వెళ్తారు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుంది, ఇంకొకసారి వైసీపీ గవర్నమెంట్ ఇస్తే పోలీసులు భయపడతారు. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు జీతాలకు పని చేయాలి, వాళ్ళు భయపడతారు. మేము ఏం చేయలేము సార్, మా చేతులు కట్టేశారు సార్, నా అలాంటి వాడు వెళ్తే మేము కూడా ఏం చేయలేము సార్ అంట. అప్పుడేం జరుగుద్ది, వాళ్ళు కూర్చోబెట్టి మనం కోర్టులకు వెళ్ళాలి, కోర్టులకు వెళ్ళలేమంట. లోకల్ ఏ కోర్టుకి వెళ్ళలేము. ఇప్పుడు మీరు వెళ్ళి వైజాగ్ కోర్టుకి వెళ్ళలేరు, ఆంధ్రప్రదేశ్ మన అమరావతిలోని హైకోర్టుకి వెళ్ళాలి. ఇక్కడ ఇల్లు దోచేస్తే కబ్జా పెడితే ఎక్కడికి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళాలంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాలి. లేదంటే ఇక్కడ రెవెన్యూ ఆఫీసులోనే కూర్చొని వాడు కూర్చోబెట్టి సెటిల్ చేస్తాడు. రెవెన్యూ ఆఫీసర్ వాడు ఒక వైసీపీ మనిషి అయితే మన మాట ఏమంటాడు. అందుకని మీరు గనక వైసీపీకి, నా సంగతేగా చెప్పట్లా, కూటమి మద్దతుదారులు చెప్పట్లా, వైసీపీ వాళ్ళకే చెప్తున్నా, మీరు గనక వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటిదే, ఎగిరిపోతాయి ఆస్తులు, గుర్తుపెట్టుకోండి. నేను 2019లో చెప్పా, చాలా జాగ్రత్త. నేను ఒకడైతే పెట్టుకున్నా, నా ప్రాణాలను తెగించి నేను ఇక్కడికి వచ్చా. మీరు చూశారు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు వైజాగ్లో. మిగతా నగర ప్రజలకి తెలియదో లేదో కానీ మీకు తెలుసు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో, మీకు తెలుసు ఎంత బెదిరించారో తెలుసు. ఒక ఐపీఎస్ అధికారి కూర్చోబెట్టి నన్ను కూర్చోమంటాడు,
అరే నా ఫండమెంటల్ రైట్, అది నా ప్రాథమిక హక్కు. అది నా కోసం ప్రజలు బయటకు వచ్చినప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం చేయడం సంస్కారం, అది నా హక్కు. అది జగన్ చెప్పాడు అందుకని నువ్వు కూర్చో అంటాడు. ఎదురు తిరగలేక కాదు, తిక్కలేక కాదు, నాకు తిక్క రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు నాకు. కానీ ఎందుకు సంయమనం పాటించాను ఆ రోజునంటే, కాలంకి చాలా శక్తి ఉంటుంది. ఈ రోజు నువ్వు కూర్చోబెట్టి కీలు బొమ్మలు ఆడుతున్నావు బిడ్డ, నీకు చెప్తాను, భవిష్యత్తులో చెప్తాను నీకు. ఎందుకంటే ప్రతి అధికారికి, ఈ రాష్ట్ర పౌరులకి ప్రతి ఒక్కడికి సమాన హక్కులు ఉన్నాయి. ఇంకొకటి మానవ హక్కులని కాలరాచే హక్కు ఏ అధికారికి లేదు. మేము తప్పైతే క్షమాపణ అడుగుతాం, 2 చేతులు ఎత్తే. తప్పు కానప్పుడు అదే చేపెట్టి లాగోడు కొట్టగలను, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం స్వేచ్ఛ భద్రత ఈ 2 ఉన్నప్పుడే ఏదైనా సాధించగలం. అందుకని ఇది నేను ఆ భావోద్వేగంతో ఇవ్వట్లేదు, చాలా ఆలోచించమని చెప్తున్నా. మిగతా నియోజకవర్గాల్లాగా ఇది విశాఖ అందరినీ కూర్చోబెట్టి చెప్తున్నా. మీరు ఆలోచించండి. అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఎలక్షన్ రోజున బయటికి రండి. ఈ ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతం తొక్కేయండి, నలిపేయండి. ఎందుకనే మీ అందరూ ఇక్కడ మనకి 33వ వార్డు అని చెప్పి రకరకాల అన్ని వార్డులో భూ సమస్యలు ఉన్నాయి. భూ సమస్యలన్నిటికీ నేను కూర్చోబెట్టి ఒక్క సమస్య కోసం రాలా. ఇప్పుడు వైజాగ్ లో అడ్డగోలుగా భూమిని ఆక్యుపై చేసుకున్నా, అమాయకులు సామాన్యులు భూమి అడ్డగోలుగా ఆక్యుపై చేసుకున్నా, నేను మీకు మాటిస్తున్నా, మేము ప్రత్యేకమైన కమిషన్ నేను దగ్గరుండి సెటప్ చేస్తాను, నేను పెట్టిస్తాను, నేను మాట్లాడతాను, నేను పని చేయిస్తాను. అందరూ నాయకులు చంద్రబాబు గారు కూడా చెప్తాం, అన్కాంప్రమైజింగ్ చేస్తాం మేము. అందుకని మీ ఆశీస్సులు ఆలోచించండి. భవిష్యత్తు మీరు ఏదో ఈ మీటింగ్లో కాదు, నెక్స్ట్ 20 years ని ఆలోచించుకునే ఓటేయండి. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంత ప్రేమతోటి, ఇంత సహనంతో మీరందరూ విన్నందుకు, మీ విలువైన సమయాన్ని వెచ్చించినందుకు మీ అందరికీ నేనున్నది 5 కోట్ల మంది ప్రజల్ని సంరక్షించడానికి, మీ ఆస్తుల్ని పరిరక్షించడానికి, మీకు స్వేచ్ఛ భద్రతని ఇవ్వడానికి. భరత్ గారు ఉన్నారు, బలంగా నిలబడే వ్యక్తి. ఇదే అడుగుతున్నాను, భరత్ గారి కోసం ఓటు అడుగుతున్నా. నేను పని చేస్తా, మన పనులుంటే ఆయన చేత పని కూడా చేస్తాను, గుర్తుపెట్టుకున్నాను. వంశీకృష్ణ యాదవ్ గారు ఉన్నారు, మన గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తున్నారు. ఆయన చేత కూడా మీకు బలంగా పని చేయిస్తాం. అలాగే వైజాగ్ నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు గారు ఉన్నారు, వారు కూడా అంతే మనస్ఫూర్తిగా ఆయన చేత కూడా పని చేయిస్తాం. అలాగే పూడి రామకృష్ణరావు గారు మనకి టీడీపీ గుర్తు మీద చేస్తాం. గాజువాక్ నుంచి పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే గన్నబాబు గారు వైజాగ్ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు టీడీపీ సైకిల్ గుర్తు మీద. సో మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ భవిష్యత్తుకి మాది బాధ్యత. మీరు మీ భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేయమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇంత బలంగా ఉన్న మీ అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, ఈ వేసవిలో మీరు తగు జాగ్రత్త తీసుకోండి, మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ బిడ్డలందరూ ఇంత నలిగిపోయారు. చేతుల మీకు నమస్కరిస్తూ మీ భవిష్యత్తు కోసం మేము పనిచేస్తామని తెలియజేసుకుంటూ,
మత్స్యకార సోదరులకి, ముస్లిం సోదరులకి, సోదరులకి, ఎస్సీ, ఎస్టీ, అగ్ర కులాల సోదరులందరికీ కూడా, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి, మా మీడియా మిత్రులకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్.